ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం. కూర్చున్నారు కదా, ఇక మౌనంగా ఉంటే నేను దేవుని వాక్యం చెప్తాను. ఎక్కడోళ్ళు అక్కడ మౌనం వహించండి. వచ్చేవాళ్ళు చిన్నగా గ్యాపులు భర్తీ చేస్తారు. మంచిగా ఇప్పుడు మీకు నాకు అందుబాటులోకి వచ్చారు, మీ ముఖాలు చూడటానికి అవకాశం దొరికింది. వందనాలే, మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఓ సన్నివేశం వ్రాయబడి ఉంది. అది చదువుతాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇంత వాతావరణ అననుకూల పరిస్థితుల్లో సైతం నీ బిడ్డలందరినీ నీ పాదచెంతకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. నా కనుల ఎదుట అనేక మందిని ఎక్కడెక్కడో ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో, ఇతర జిల్లాలలో నా ప్రభావం ఉండి జూమ్ ద్వారా లైవ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. మా తండ్రి, ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాతో, వారితో, మాతో, మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే కొన్ని సంగతులు మాకు తెలుస్తాయి. మనుష్య మాత్రుడు మాట్లాడితే ఏ ప్రయోజనం ఉండదు. నీ అల్పదాసుని నీ రక్తము చేత కడిగి బాగా పరిశుద్ధపరిచి నోటిని, కనులను, చెవులను, చేతులను, కాళ్లను, సర్వ శరీరమును, హృదయమును, ఆలోచనలు సమస్తమును నీ రక్తధారల చేత శుద్ధీకరించి నీ బిడ్డను వాడుకొని మా అందరితో నీవే మాట్లాడమని, ఉపదేశాన్ని అడ్డగింపజూసే దుష్ట దురాత్మ దయ్యపు సైతాను అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామములో బంధిస్తున్నాం. దేవా, మీరు మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ సన్నివేశం అనేది తెలియని క్రైస్తవులు ఉండరని నా నమ్మకం. ఇప్పుడు మనం చదివినటువంటి సన్నివేశం యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి ఓసారి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి సన్నివేశం. మనం ఆ దరికి పోదామని అడిగాడు. వాళ్ళు దోణి తెచ్చారు, ఎక్కాడు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభు దోణి అమరంలో తలగడ పెట్టుకొని పండుకొని నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. దోణి అలా సాగిపోతూ ఉంది నీళ్ల మీద. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సముద్ర ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది
అప్పుడప్పుడు సడన్గా సముద్రం మీద తుఫాన్లు వస్తుంటాయి, వర్షాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సముద్రయానం చేసేటువంటి వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. ఆ వానలు ఎట్లా ఉపయోగపడతాయంటే, వాళ్ళకి నీళ్ళు అయిపోయినాయి అనుకో, ఆ వర్షం పడేటప్పుడు ఆ నీళ్ళని పట్టుకొని వాళ్ళు జాగ్రత్త చేసుకొని వాటిని తాగే అవకాశం ఉంటుంది. అట్లా కొన్నిసార్లు ఆ సముద్రం మీద పడే వర్షం మేలుకరంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. వట్టి వర్షం అయితే అది వేరు, కానీ గాలి ఈడ్చీడ్చి కొడుతుంది సముద్రం మీద. ఆ గాలి రేగి సముద్రం మీద ఈడ్చీడ్చి కొడుతున్నందున ఈ దోణి అల్లకల్లోలం అయిపోతుంది. ఒక పక్క నీళ్లు, ఒక పక్క గాలి, వీళ్ళు గందరగోళం అయిపోతున్నారు. ప్రభువేమో అసలు నాకు ఇదేం తెలియదు అన్నట్టు హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతూ ఉంటే వీళ్ళు ఏదో తిప్పలు పడ్డారు, ఏదన్నా కాస్త నిమ్మలు పడిద్దేమో అన్నట్టుగా తెడ్లు తీసుకొని రెడీగా ఉండి అట్టెట్లా వేస్తా ఏదో దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు అల్లగాల. ఇక భయం ఎక్కువైపోతుంది. ఆ భయం ఎంతగా అయిపోయిందంటే ఇంకా డౌట్ లేదురా సస్తాం మనం అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది వాళ్ళకి. భయం వచ్చేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ప్రభువా ప్రభువా అని పెద్ద పెద్ద కేకలు వేశారు. ప్రభువా ప్రభువా అని ఆగల, మేము నశించిపోవచ్చున్నాము అని కేక వేశారు. వాళ్ళు వేసిన కేకకి ఆయన లేచాడు. లేచి చూస్తే పరిస్థితి అంతా వేరుగా ఉంది. గాలి ఈడ్చి కొడతా ఉంది, దోణి మీద నీళ్లు పడుతున్నాయి, వీళ్ళ ముఖాలేమో దడతో ఉన్నాయి, గడగడలాడుతూ ఉన్నారు. ఒకళ్ళ ముఖాల్లో కూడా ప్రశాంతత కానీ ఆనందం కానీ లేదు, ఆందోళనగా ఉన్నారు. ప్రభు చూసి గాలిని గద్దించాడు. గాలి ఈడ్చి కొడుతుంది కదా, గాలిని గద్దించి సముద్రాన్ని నిశ్శబ్దమై ఓరుకుండమన్నాడు. ఎప్పుడైతే ఈ గద్దింపు ఆ గాలి సముద్రం విన్నాయో మరుక్షణమే ఒక మనిషి కానీ నోరు మూస్తావా లేదంటే అప్పటిదాకా వాగేవాడు నోరు మూసినట్టు ఆన్ ది స్పాట్ ఆ క్షణంలోనే గాలి బ్రేక్ అయిపోయింది. ఎగసిపడే సముద్ర తరంగాలు లేక అలలు నిమ్మళమైపోయాయి. క్షణాలలోనే పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. అది నిమ్మళమైన తర్వాత ఆయన వారి వైపు చూచి, మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? మీకు ఇంకా నమ్మకం కుదరలేదా నా మీద అని వాళ్ళని గద్దించాడు. సముద్రాన్ని గాలినేమో గట్టిగా గద్దించాడు, వీళ్ళనేమో ఒక ప్రశ్నతో మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా అన్నాడు. గట్టిగా గద్దిస్తే ఉండరుగా మళ్ళీ. దేవునికి స్తోత్రం. సరే, ఆయన మౌనం అయిపోయాడు. వీళ్ళు కూర్చొని అనుకుంటారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అంటారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏమని? ప్రభువా మేము నశించిపోతున్నామని. పడవ ప్రమాదానికి గురైనప్పుడు ప్రమాదం మెలకుతో ఉన్నవాళ్ళక నిద్రపోయేవాళ్ళక? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. మెలకుతో ఉన్న వాళ్ళకి ప్రమాదమా? ధోనిలో ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళకి ప్రమాదమా? పెద్దగా చెప్పండి. మెలుగుతూ ఉన్నాడు అనుకో, ఏదో తిప్పలు పడతాడు తప్పించుకోవటానికి. నిద్రపోయేవాడు నిద్ర లేచేసరికి సముద్రంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి నశించిపోతే, చనిపోతే, ప్రమాదానికి గురైతే ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. కానీ ఆయన దగ్గర ఆందోళన లేదు, భయం లేదు, ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఇక వీళ్ళు మాత్రం ప్రభువా మేము నశించిపోతున్నామంటే మరి ఆయన పోడా? ఇది నాకు ఒక వింతైన ప్రశ్న. జవాబు మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే అక్కడికి పోయినాక వాళ్ళని అడుగుదాం. ఎక్కడికి పోవాలా? ఉన్నారు, అక్కడ ఉన్నారు, అడుగుదాం, వాళ్ళని అడుగుదాం. దేవునికి మహిమ. రెండవది,
ఆయన గద్దించాడు. ప్రకృతి ఆయన మాట విన్నది. సముద్రానికి చెవులున్నాయా? గాలికి చెవులున్నాయా? మీరు చెప్పాలి. గాలికి అంటే వాయువుకి చెవులున్నాయా? సముద్రానికి చెవులున్నాయా? మరి ఆయన చెబితే ఓ మనిషిగాని విని మౌనం అయినట్టు ఆయన గద్దించగానే అవి రెండు ఎందుకని మౌనం అయిపోయినాయి? ఇదొక ప్రశ్న. జవాబు తెలిస్తే ధ్యానం చేసి చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది, ఇంత కార్యాన్ని చూసి వాళ్ళని యేసు ప్రభు అడిగిన ప్రశ్న, మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా అనేది మూడో ప్రశ్న అయితే, నాలుగోది, ఇంత కార్యం చూసి అప్పుడన్నా ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాల. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అని వాళ్ళు ఆలోచన చేయటం అనేది కూడా నాకు ఒక ప్రశ్న అయిపోయింది. మొత్తం ఈ సన్నివేశంలో 4 ప్రశ్నలు వచ్చినాయి. ఒక అంశాన్ని చదువుకొని అందులో ప్రశ్నలు ఎలా తీసుకోవాలో ఇక్కడ ఒక పాఠం. ప్రశ్న తీసుకుంటేనే జవాబు వెతుక్కోగలుగుతాం. వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఉపయోగించాల్సిన పద్ధతి చాలా పద్ధతులు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఒక సన్నివేశాన్ని మనం చదివినప్పుడు దాన్ని ఎలా విభజించుకోవాలి, అందులో నుంచి ప్రశ్నలు ఎలా తీసుకోవాలి, దానికి సమాధానాలు ఎలా చెప్పుకోవాలి. ఓకే, సరే, దీన్ని పక్కన పెడదాం. వాక్య ధ్యానాంశాన్ని పక్కన పెడదాం, ధ్యాన విధానాన్ని. మ్యాటర్లోకి వద్దాం. సరే, యేసు ప్రభు గురించి కొంత అభిప్రాయం వాళ్ళకు ఉంది. ఏంటంటే, ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నిద్రపోతున్నాడంటే ఆయనకుండే ప్రత్యామ్నాయాలేవో ఆయనకుంటాయి, మనం పోయేటట్టున్నావురా అని వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు. మరి ఇంత ఆందోళనలో ఎవరన్నా నిద్రపోతారా? సస్తామో బతుకుతామో తెలియకుండా మనం గడగడలాడుతుంటే ఆయన అంత ప్రశాంతంగా ఎలా ఉండగలడు? ఇలా ఉన్నాడంటే ఆయనకుండే లెక్కలేదు, ఆయనకి ఉన్నాయి. ఆయన బ్రతికే అవకాశం ఉంది, మనం పోతాం అనుకుని మేము నశించుచున్నాం అని వారు అన్నారు. వాళ్ళు అనుకున్నది నిజమే. ఆయనకుండే ప్రత్యామ్నాయాలు ఆయనకు ఉన్నాయి. ఏంటి అంటే అక్కడ నిద్రపోతున్న ఘట్టం, వాళ్ళేం గందరగోళం అవుతున్న ఘట్టం, అది వాళ్ళ శోభ. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉంటే ఇంత హాయిగా నిద్రపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అయిపోయింది, వేసాడు కేక, కథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అడుగుతున్నా, మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? లేచి చూశాడు, ఒక మాట అన్నాడు, అయిపోయింది. అంతసేటు ఉరికిచి గందరగోళం చేసింది. నాకు అసలు ఏం తెలియదు ప్రభా అన్నాడు, సర్దుకుంది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయనకున్న ప్రత్యామ్నాయం అంటే ఏమీ లేదు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చకుండా ఏదీ నన్నేమీ చేయజాలదు అనేది. హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా ఊరికి నా మీదకి వస్తే నా ఆజ్ఞ దాటి ఏది పోయిద్ది? నా ఆజ్ఞ దాటి ఏది పోయిద్ది? సర్వాధికారి. సరే, రెండవ ప్రశ్న ఏంటి? రెండవ ప్రశ్న, గాలికి సముద్రానికి చెవులు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటుంది వాక్యం. జలములు, మనకి నీళ్లు కనపడుతున్నాయి కదా, ఈ జలములు ఒక దేవదూత. గాలి ఒక దేవదూతే,
మనం నిలిచిన ఈ భూమి ఒక దేవదూతే, మన పైనున్న ఆకాశము ఒక దేవదూతే, మనం ఉపయోగించేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఈ అగ్ని కూడా ఒక దేవదూతే. తెలుసా మీకు? పంచభూతములు దేవునికి దూతలు. ఇది రహస్యం. అందుకే యెషయా గ్రంథం 1:1 ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు అంటాడు. ఆకాశం ఆలకించడానికి దానికి చెవులు ఉన్నాయా అంటే ఉన్నాయి కాబట్టే ఆలకించమన్నాడు. ఏ పక్క ఉండే అన్నయ్య చెవులు అంటే ఉండేకాడు ఉంటాయి, నీకెందుకు? ఓ భూమి నీ చెవియొగ్గు అంటే భూమి విన్నది. భూమికి చెవులు ఉన్నాయి, భూమికి నోరుంది. నీ చేతిలో నుండి నీ తమ్ముని రక్తమును తీసుకోవటానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీవు ఉండకుండా దేశ దిమ్మరివై తిరుగుదు అని నాడు కయీనును శపించలేదా? నోరు లేకపోతే నోరు ఎట్లా తెరిచింది? భూమి తన నోరు తెరచి కోరహు, దాతాను, అభిరాములను తన లోపలికి మృంగునుగాక మోషే పలికిన మాట. చూస్తానే భూమి ఓపెన్ అయిపోయింది, అలాగే దిగి వెళ్ళిపోయారు మొత్తం. భూగర్భమే పాతాళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమికి నోరుంది, భూగర్భం ఉంది, భూమికి కడుపు ఉంది, చెవులు ఉన్నాయి. అంటే మనకేం అంత రౌండ్ కనపడుతుంటుంది కదా బంతిలాగా. అంటే నీకు కనపడే లుక్ అది, దేవునికి ఒక దూత అది. పంచభూతములు దేవునికి దూతలై ఆయనను సేవిస్తాయి. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా? మనకెలాగైతే విమోచన ఉన్నదో, ఈ పాపిష్టి దేహము నుంచి విమోచింపబడి మహిమ శరీరాన్ని ధరించుకుంటాము, రేపు మనం ఇప్పుడు చూస్తున్న ఈ పంచభూతాలకు కూడా విమోచన ఉన్నది. మన పాత ప్రాచీన శరీరం పోయి మనకి మహిమ శరీరం వచ్చిందే, అలా పాత భూమి లయపరచబడి క్రొత్త భూమిగా రూపాంతరం చెందింది. సృష్టి కూడా మనము పొందేటువంటి మార్పును అది కూడా పొందడానికి మిగుల ఆశతో తేరి చూస్తుందట. దైవకుమారుల ప్రత్యక్షత కొరకు రోమాపత్రిక 8వ అధ్యాయం ఇందును గూర్చి సాక్ష్యం ఇస్తుంది. 19వ వచనం. రోమాపత్రిక 8:19 చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి చదువు. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక పొందుదు అనుందా, పొందునను అనుందా? పొందుదునను. దూలు రెండు ఉన్నాయి కదా. అంటే ఎవరు అనుకుంటున్నారు? సృష్టి అనుకుంటుంది. ఏమనుకుంటుంది? దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము నేను కూడా పొందుతా. వాళ్ళు ఎలాగైతే రూపాంతరం చెంది మహిమను స్వతంత్రించుకుంటారో నేను కూడా రూపాంతరము నుండి మహిమను స్వతంత్రించుకుంటానని మిగుల ఆశతో సృష్టి తేరి చూస్తుందట, ఎదురు చూస్తుందట. అదే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. మరి పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. కాబట్టి మనకున్న విమోచన ఎలాగో మనం ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం మనం వినియోగిస్తున్న పంచభూతాలు, వాటికి కూడా విమోచన కార్యక్రమం ఉంది. అవి కూడా రూపాంతరం చెందుతాయి. సో మెట్టుకి మనం అవి దూతలు అని గుర్తించాలి. ఇది ఇంకా మీకు క్లియర్గా ప్రకటన గ్రంథం కానీ చూడగలిగితే జలముల దేవదూత అంటాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. 16:6. దీనికి వారు పాత్రులే, నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దూత ఏమిటి? జలముల దూత ఏమిటి? జలముల దేవదూత. కాబట్టి ఇక్కడ దోణి మీదికి ఎగసిపడి వచ్చినటువంటి సముద్రము
అందులో ఉన్న జలములు దూత, ఈడ్చి కొట్టే వాయువు ఒక దూత. అందుకే గద్దించాడు, ఏయ్ అన్నాడు. అంతే. ఇద్దరు దూతలు మౌనం అయిపోయారు. పడవ కంట్రోల్లోకి వచ్చింది దోణి. 2 అయిపోయినాయి ప్రశ్నలు. 3వది ఏంటి? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అన్నాడు. ఇంకా నమ్మిక లేకున్నారా అని ఎప్పుడు అంటామండి? అప్పటికి ఎన్నో చూపించి, ఎన్నో చూసి, అనుభవించిన తరువాత మళ్ళా అనుమానపడితే, ఏమమ్మా ఇన్ని చూసావు, బుద్ధి లేదా నీకు? ఇంకా అనుమానమా? ఇంకా నమ్మకం కుదరలేదా? ఏమయ్యా ఇంకా నమ్మకం కుదరలేదు? చాలా చూసావుగా, స్పష్టంగా చూపించానుగా, చాలా క్లియర్గా అనుభవించావుగా, ఇన్ని అనుభవించి కూడా ఇంకా అనుమానం పడుతున్నావు నా మీద అని మనం ఎట్లా బాధపడతామో అట్లా ఆయన, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అంటే, ఈ ఘట్టానికి ముందు కొన్ని చూశారు వాళ్ళు, కొన్ని చూశారు. నీళ్ళని గద్దించి నిమ్మలపరచడం కాదు, ఒట్టి నీళ్లు ద్రాక్షరసంగా మారిన అనుభవాన్ని చూశారు వాళ్ళు. ఇంకా మరికొన్ని కార్యాలు చూశారు. కార్యాలు చూసి కూడా ఎప్పటికప్పుడు ఆయన్ని సందేహిస్తూ ఉంటే కొంచెం బాధ ఆయనకి. చూడక అనుమానించిన వాడిని గురించి కొంచెం అవకాశం ఇస్తాడు, కానీ చూసి కూడా అనుమానపడితే బాధ. తోమాతో అదే అంటాడు. తోమా యేసు ప్రభుతో కూడా ఉండి ఎన్నో కార్యాలు అనుభవించి చూసి, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి, ఎన్నో నాడు? 7వ నాడా? 4వ నాడా? పెద్దగా చెప్పండి. 3వ నాడు తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి మళ్ళా భూమి మీదకి వచ్చి శిష్యుల ముందు ప్రత్యక్షమైతే, తోమా ఉండడు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. మరి ఎక్కడికి పోయాడో ఏం సంగతో? ప్రభు వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన పోయినాక వస్తాడు తోమా. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి చెప్తారు, తోమా ప్రభు వచ్చాడు తెలుసా అని ఆయన గురించి చెప్తుంటే, మీరు ఇంకా భ్రమలో నుంచి బయటికి రాకున్నారు. ప్రభు రావటం ఏంటి? లేదు తోమా, నిజంగా వచ్చాడు, ఇట్లా మాట్లాడాడు, ఇట్లా ఇట్లా అని చెప్తే, మీరు ఆయన్ని పట్టి చూసారా అంటాడు. మేము ఆయన పట్టి చూసాం, కాల్చిన చేపనిచ్చాం, మా కళ్ళ ముందే ఆయన భుజించాడు, పట్టుకొని చూసాం, మామూలుగానే ఉన్నాడు తోమా, అంతకుముందు ఎట్లా అంతే ఉన్నాడు. పట్టుకొని చూసారా? పట్టుకున్నాం. నేను అట్లా కాదు అసలు, నా పరిశోధనే వేరు. మీరు మామూలుగా పట్టి చూశారు, ఎవరిని పట్టుకున్నారో, ఎవరిని పట్టుకునేమనుకుంటున్నారో, ఆయన ప్రభువే అనడానికి రుజువేంటి? అదే ఆ స్పాట్లో నేను ఉన్నట్టయితే ఆయన చేతుల్లో శీలలు కొట్టినప్పుడు రంధ్రాలు పడ్డాయి. ఆ రంధ్రాల్లో నా వ్రేళ్ళుంచి ఆయన నిజమైన ప్రభువో కాదో నేను కనిపెట్టేవాడిని. ప్రక్కలో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు బల్లిపు పోటు గుచ్చారు. ఆ బల్లిపు పోటు రంధ్రం కూడా తెలుసు నాకు. ఆయన ప్రభువో కాదో తేల్చుకోవడానికి ఆ ప్రక్క బల్లెపు పోట్లో రంధ్రం ఉంది కదా, అందులో నేను నా చెయ్యి ఉంచి చూసేవాడిని. చెయ్యి ఉంచేవాడిని అంటే ఒక మనిషి చెయ్యి వెళ్ళగలిగేంత గాయమైంది ఆయనకి ప్రక్క డొక్కలో. ఇక్కడ గుచ్చితే ఇది వెళ్ళి గుండెకు తగిలి గుండెలో ఉన్న రక్తం అంతా కారిపోయి నీరు కారింది. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం, మనం చేసిన పాపాల కోసం. ఆయన ఏం పాపం చేశాడని? ఆయన చేయలే, మన పాపాలు మోసాడు. ఇలాగ మన పాపాలు మోసి మన పాపముల కొరకు మనం పొందాల్సిన శిక్ష తను పొందిన దేవుడు, ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, యేసయ్య ఒక్కడే. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు మన పాపాల కోసం ప్రాణం పెట్టలా. ఎవరు మన పాప భారాన్ని మోయలే. మనం గతంలో మొక్కిన వాళ్ళందరూ ఎవడు చేసిన కర్మ వాడే మోయాలన్నారు.
కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవించక తప్పదన్నాడు. మరి ఎవడు కర్మ వాడు మోసేకాడికి వాళ్ళకి ఎందుకో మొక్కాలి, మరి పిచ్చిబట్టే. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమి అని వ్రేల్పు మోహరమున బార నశ్వము గ్రక్కున విడవంగా వలే కదరా సుమతి అన్నాడు. అట్లాంటి వాళ్ళని వదిలేయమని అర్థం. మరి యేసు ప్రభు ఏం చేశాడంటే, పాపపు శిక్ష ఏదైతే ఉందో అది మన మీద పడకుండా తన మీద వేసుకొని మోసి కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట అనే ఒక్క కారణాన్ని బట్టి మనందరినీ నిత్య జీవానికి వారసులుగా చేశాడు. పాపానికి శిక్ష పడిందా? ఎవరి మీద పడింది? పాపి మీద పడిందా? ఆ పాపి తండ్రి మీద పడిందా? పాపిని ఎవరు సృష్టించారో ఆ కర్త వేసుకున్నాడు. అంటే బిడ్డలు చేసిన తప్పుకు తండ్రి బలైనట్టు. పాపానికి శిక్ష పడిందా లేదా? పాపి తప్పించుకున్నాడా లేదా? ఆడి జీవితం దిద్దుకొని మారు మనసు పొంది పరివర్తన చెందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? ప్రాణం పెట్టినవాడు అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు యేసయ్య. అందుకు ఆ గాయాలు ఆయన పాపం చేసినందుకు కాదు. నేను అప్పట్లో అనుకునేవాడిని, యేసుప్రభు నమ్ముకోమందు విగ్రహారాధికుని కదా, యేసుప్రభు వాళ్ళ ఏరియాలో ఉగ్రవాది అనుకుంటాను. మరి ఉగ్రవాదులనే కదా అట్లా చేస్తారు. అప్పుడున్న చట్టానికి అప్పుడున్న ఆ యూదులకి ఏదో రివర్స్ అయ్యాడు. ఆ రివర్స్ అయ్యేసరికి పట్టుకొని ఇలా చేశారు. బహుశా ఉగ్రవాది అనుకున్నా. వాళ్ళ ఏరియాలో నక్సలైట్ ఏమో అనుకున్నా. అట్లా అనుకున్నా. మళ్ళీ తెలియదుగా, స్టోరీ తెలియదుగా. మళ్ళీ ఒకసారి అనుకున్నా, రాజ్యం కోసం ఏదో ట్రై చేసి ఉంటాడు, ఆ రాజుగాడు చంపించాడు అనుకున్నా. ఎన్ని పనికిమాలిన జ్ఞానం, తెలియదు, విషయం తెలుసుకోకుండా ఆలోచనలు. తర్వాత బైబిల్ చదివినాక అర్థమైంది, రాజ్యం కోసం కాదు, ఇంకొకటి కాదు, సర్వమానవ పాప పరిహారార్థమై సృష్టికర్త అయిన వాడే సృష్టిలో ఉన్న జనాల కొరకు ప్రాయశ్చిత్త యజ్ఞమై తనను తాను ఆహుతించుకొని తన పరిశుద్ధ రక్తం భూమి మీద ఒలికిస్తే తప్ప నరజాతికి మోక్షం లేదన్న వేద ఋషుల ఘోష బైబిల్లో ప్రస్ఫుటంగా వ్రాయబడిన సత్యం రెండు సరిచూసుకుని వేదం చెప్పినటువంటి పరమాత్మ, యజ్ఞమయ్యే ప్రజాపతి, ప్రాణం పెట్టి తిరిగి లేచే అగ్ని, బైబిల్లో చెప్పిన యేసు ఒకే విధంగా కనిపిస్తున్నారు అని గ్రహింపులు తెచ్చుకొని 2002 ఏప్రిల్ 17న యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డనయ్యా. నేను ప్రభువుని తెలుసుకునే నాటికి బోల్డ్ అని మొక్కులు ఉన్నాయి, 25-30 మొక్కులు ఉన్నాయి. ఒక్కడి కూడా తీర్చలే. జుట్టు ఫుల్గా పెంచుకుని గడ్డం పెంచుకున్నా. ఎక్కడికి? తిరుపతి వెళ్దామని. తిరుపతి లేదు, ఇంకేం లేదు. బార్బర్ షాప్కి వెళ్ళిపోయి శుభ్రంగా కటింగ్ చేయించుకొని గడ్డం చేయించుకున్నా. పిల్లలకు కూడా పిలకలేసాం, పెద్దోడికి పిలక, అక్కడ తీయాలి జుట్టని. పొరపాటును కూడా పోలా. షాపుకి తీసుకెళ్ళి అడిగి కూడా శుభ్రంగా క్లీన్ చేయించాం. మా వాళ్ళు నమ్ముకోవాలా, నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఇదేందిరా మొక్కుబడి చేసి ఈ పనులు ఏందిరా, ఈ మిడివేల పనులు ఏంది, నడమంత్ర పనులు. మా వాళ్ళు డైలాగులు అయ్యే, మిడివేల లేదు, నడమంత్రం లేదు. సత్యం తెలుసుకున్నా, నిజమైన దేవుడు ఎవరో, ఏ పాపం లేని పరిశుద్ధుడు ఎవరో, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అర్షడ్వర్గాలను జయించిన నీతిమంతుడెవరో, పాపం చేసిన పాపిష్టులకు శిక్ష విధించే న్యాయమూర్తి ఎవరో, శిక్ష విధించిన న్యాయమూర్తి ప్రేమామూర్తి అయి పాపుల పాపాలను తన మీద వేసుకొని మోసినటువంటి ఆ ప్రేమామూర్తి ఎవరో,
తెలుసుకున్నా. దేవుడు అనడానికి 100% యోగ్యుడెవరో తెలుసుకున్నా. నేను చేతులెత్తి నమస్కరించడానికి తగిన కొలత ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నా. ఇంతవరకు నేను సేవించిన వాళ్ళంతా నాలాగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరమనే అరిషడ్వర్గాలకు బానిసలయ్యి వారి జీవితాల్లోనే ఘోరమైన పాపాలు కలిగి ఉన్న పాపులని తెలుసుకున్నా. నాకు వారికి మొత్తానికి కూడా పాప విమోచకుడైన దేవుడు అవసరమని తెలుసుకున్నా. ఆయన యేసేనని తెలుసుకున్నా. అందుకే యేసు చెప్పినట్టు అడుగులు వేస్తున్నా. ఇంకా ఎవరికి మొక్కేది లేదు, ఎవరికి దాసోహం అనేది లేదు, బోర్ల పడేది లేదు, గుండు లేదు, బండ లేదు. స్తోత్రం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసిన, ఏం చేసినా యేసే, 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 యేసే. ఏమన్నా చేయని ఇక ఆయనే. నీట ముంచినా, పాల ముంచినా ఆయనే. ఒక్కటే పట్టు. మొక్కులేం తీర్చవన్నమాట. మొక్కు లేదు, తొక్కలేదు, ఏం మాట్లాడే పని లేదు. ఏం తీర్చలేదుగా. మొత్తం ఇంట్లో నేను ప్రత్యేకంగా పూజ చేయడానికి ఏర్పాటు చేసుకున్న వస్తువులు ఉన్నాయి. మొత్తం ఒక బస్తాలో వేసుకొని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మొచ్చా. దేవునికి స్తోత్రం. ఇదేంది ఇవన్నీ అమ్ముతున్నారండి. అవి మాకు అవసరం లేదులే, మొత్తం తీసి కాట వేసి పైసలు ఇమ్మా. ఏందనుకున్నా మరి? సగం సగం అటు సగం ఇటు కాదు. వేస్తే అడుగు కంప్లీట్గా వేయాలి. స్తోత్రం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. మా వాళ్ళు అదిరిపోయారు కొన్ని నెలలు. అంటే ఈ పక్షంలోకి వస్తే ఆ పక్షం వాళ్ళు ఏమంటారో అసలుకే దరిద్రంతో అల్లాడుతున్నాం. పార్టీ మారితే మళ్ళీ ఏం గొడవలు వస్తాయని వాళ్ళ భయం. నేను తెగించి అడిగేశా. తర్వాత వాళ్ళు కూడా తెగింపులోకి వచ్చారు. మొత్తం కలిసి రక్షణలోకి వచ్చాం. ఉన్నాయన్నీ ఊడ్చి బయటేసాం. స్తోత్రం. బైబిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాం. మేము ఊడ్చి బయట వేసిన వాటితో పాటు మా దరిద్రం కూడా పోయింది. ప్రశాంతంగా. దేవునికి స్తోత్రం. 19 వసంతాలు ఆయనకే మహిమ. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలే. సాత్వికం నా సాధ్యం. దేవునికి మహిమ. పాయింట్కి వద్దాం, జాగ్రత్తగా వినండి. నిజం, నేను చెప్పిన నిజం. ఇంకెవరైనా కూర్చున్న వాళ్ళలో కాస్త అటు ఇటు ఉంటే తెగించి అడిగేయండి. ఎందుకంటే యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే దేవుడు అనడానికి యోగ్యుడు. యేసే ఒక దేవుడు అయిన వానికి ఉండాల్సిన కొలతలన్నీ చూపించిన వ్యక్తి. యేసయ్య బీడీలు తాగలేదు, సొట్టలు తాగలేదు, ఏమంటే సిగరెట్లు తాగలేదు. యేసయ్య ఈ కామ వికార పనులు ఏం చేయలేదు. పరిశుద్ధుడు. ఏమండి, మీరందరూ భక్తులు, నేను కూడా భక్తుడినని నన్ను గౌరవిస్తారు. మీరు చర్చిలోకి వచ్చేసరికి నేను దమ్ము కొడతా అన్నాను అనుకో, మీరు వస్తారా అటు నుంచి అంటే సర్దుకుంటారా? చెప్పమ్మా. అటు నుంచి అంటే జంపు. మీరెవడురా డైరెక్ట్గా సిగరెట్ తాగుతున్నాడు. సరే సిగరెట్ తీసి చిలుం గొట్టం పెట్టుకొని అందులో అంటే లాగుతున్నారు. వస్తారా సర్దుకుంటారా? అమ్మో వీడేం భక్తుడు, దుర్మార్గుడు అని అంటే, అరే భక్తుడుగా నన్ను ఒప్పుకోవాలంటేనే ఏ లోపం నాలో ఉండకూడదు. మరి దేవుడు అని కాలు మొక్కాలంటే క్యారెక్టర్ ఉండొద్దు. ఏం పర్లేదా? కొంచెం ఆలోచించరే. మరి పొగ తాగే నేను భక్తుడిని కూడా కాకపోతే అదే పొగ తాగే వ్యక్తి దేవుడు ఎలా అయ్యాడు?
పొగ తాగే దేవుడు ఎవరన్నా అంటే వెతుక్కోండి, దొరుకుతాడు. ఆలోచన చేయరు. నేను ఎవరిని ద్వేషించాలని దూషించాలని కాదు, కానీ చూడండి, కొంచెం ఆలోచించండి. దేవుడు అని మనం ఒక వ్యక్తికి సాగిలపడేటప్పుడు ఆ కొలత ఉండాలి. ఆ కొలత ఉండాలండి. అది యేసులో చూశాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ట్రై చేయమని చెప్తున్నా. వ్యక్తి దూషణ, మత దూషణ నేను చేయనులే, కానీ కొద్దిగా జస్ట్ మీ మెదడుకి పదునన్నట్టు చెప్తున్నా. యేసయ్య దగ్గర ఈ కాగడ వేసి వెతికినా దొరకు. ఏ దుర్లక్షణాన్ని నువ్వు చూపలేవు. స్తోత్రం. అసలు మనం చూపటం, ఆయనే సవాల్ విసిరాడు. సభ్య సమాజం మధ్య నిలిచి నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును రమ్మన్నాడు. ఆ మొక్క మనం రోడ్డు మీద అన్నావా 100 మంది పరిగెత్తుకుంటారు. ఏందిరా నువ్వు అంది ఏంది అనుకుంటా. ఓ తల్లి నువ్వు అన్నావు అనుకో, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించను అన్నావు అనుకో, ఏందమ్మా అనుకుంటా 100 మంది పరిగెత్తుతారు. నీ బతుకంతా మాకు తెలుసమ్మా అని. బయట వాళ్ళ సంగతి ఏమో కానీ ముందు మన ఫ్యామిలీయే పరిగెత్తుతారు. మన ఫ్యామిలీ. స్తోత్రం. కాబట్టి మనం ఆ మాట చెప్పజాలం, కానీ యేసు అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను రండి అన్నాడు. యేసయ్య దగ్గర ఏ చిన్న పాపం దొరికినా వాళ్ళు ఆగుతారా? ఒక్కడికి గుండెజాల ముందుకు రావటానికి. ఎందుకు? మనిషి రూపంలో కనబడుతున్న దేవుని జీవితం యేసు జీవించింది. రూపమే మనిషి రూపంలో కనపడుతున్నాడు, కానీ దేవుడాయన. అది కూడా గుంపులో ఒక దేవుడు కాదు, అనేక గుంపు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఆ ఒక్కడే దేవుడు. అది కొంతమందికి కడుపులో మండిపోతుంటుంది ఈ మొక్క దగ్గరే. అది అదే. యేసు ఒక దేవుడను మేము ఒప్పుకుంటాం. యేసు ఒక్కడే అని నొక్కితే ఊరుకోమంట. అరే ఒట్టిగా నొక్కలేదు భయ్య, చూడాలి. నేను చూశాను కాబట్టి ఈ ఒక్కడికే ఆ క్వాలిఫికేషన్ ఉంది, అర్హత ఉందని చెప్తున్నాను నేను. ఇంకెవరు కనపడలే మరి అలాంటి వాళ్ళు. ఉంటే చూపించు, దాందే ఉంది, నేను కూడా ఆలోచన చేస్తాను. యేసు వంటి వ్యక్తిని ఒక్కడిని వెతుక్కొని తీసుకురాను. ఏ పాపం లేని పరిశుద్ధుణ్ణి, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుణ్ణి, ఏ పాపం ఎరుగని పరిశుద్ధ కన్యకు జన్మించిన వాడిని, ఏ మానవుడు కూడా భూమి మీద చేయజాలని అసాధ్యమైన కార్యాలను సాధించి చూపించినటువంటి మహనీయుణ్ణి, సృష్టిని శాసించగలిగేటువంటి కర్తని తీసుకురా. ఓ నాయన, ఇంతవరకు ఒక్కడు కనపడలేదు, ఇక ముందు కనపడబోడు. ఎందుకంటే లేడు, ఆయనకు సమానుడు. ఆయనే. ఏదో నమ్మానని భజన చేయటం కాదు, నేను నమ్మానని గొప్పలు చెప్పడం కాదు. యేసయ్యకి వ్యతిరేక కోణంలో కూడా వెతికా. నేనే కాదు, నా పిల్లల చేత కూడా వెతకండి రానే అవకాశం ఇచ్చా. వేరే పుస్తకాలు ఇచ్చి, నేను గతంలో నమ్మిన భక్తి మార్గంలో వాళ్ళ చరిత్రలు ఇచ్చి చదువు నాయన అంటే పుస్తకం ఇస్తే వాడు చాలా అండర్లైన్లు చేసుకొని వచ్చాడు. నేను మొక్కిన దేవతల జీవితాల్లో లోపాలు పాపాలు. కొద్ది రోజులు చదివినాక వీడి అచ్చంగా ఏ చదివితే పాడయ్యేటట్టున్నాడని, తేడా పడేటట్టున్నాడని ఇది బైబిల్ కూడా ఇచ్చి యేసు ప్రభువులు కూడా లోపాలు వెతుకురా అన్న. యేసు ప్రభువులు కూడా లోపాలు వెతుకురా అని ఇస్తే వాడు బైబిల్ యేసు ప్రభు జీవితం కొంత చదివి నా దగ్గరికి వచ్చాడు. వాడు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అంతకుముందు నువ్వు ఇచ్చినటువంటి వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు కామ వికార చేష్టలు, హేయమైన క్రియలన్నీ నాకు అభ్యంతరాలుగా కనిపించినవన్నీ అండర్లైన్ చేయగలిగాను. వారి పాపాలన్నీ ఈజీగా క్యాచ్ చేయగలిగాను. కానీ యేసు ప్రభు జీవితం చదువుతున్నప్పుడు ఆయనలో పాపాలు కనిపెడదామని వెతుకుతూ ఉంటే, ఆయన జీవితం చదువుతున్నప్పుడు నా పాపాలు నాకు కనపడతానే నాన్న అన్నాడు.
యేసు అద్దం, మన బ్రతికేంటో మనకు చూపించే అద్దం యేసు. అద్దంలో లోపాలు కనిపెట్టడానికి అద్దం ముందు నువ్వు నిలబడితే నీ బతుకుని చూపిస్తుంటుంది అద్దం. నా సంగతి సరే కానీ నీ సంబడం ఎందుకు చెప్పని. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. తర్వాత పురాణాలను కాస్త పక్కన పెడితే వేద సాహిత్యంలో పరమాత్మ ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజల పాపము కొరకు ప్రజాపతి యజ్ఞమై తన రక్తము చేత ప్రాయశ్చిత్తం జరిగిస్తే తప్ప రక్షణ లేదు అనే భావం స్ఫురించే మంత్రం అది. దాన్ని పక్కన పెడితే శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అనే ఒకడున్నాడు. 33,33,33,333 మంది దేవతలు ఈ అగ్నిని ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. మనం మనుషులం, దేవతల సంఖ్య అందులో చెప్పి ఎంతమంది కలిసి అగ్నినే ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే మనం గతంలో మొక్కినోళ్ళు మొత్తం కలిసి ఇంకొకరిని మొక్కుతున్నారట. ఎవరి ఇతడు అని వెతికితే అదే శుక్ల యజుర్వేద సంహితలో రాయబడి ఉంది. ఆ అగ్నియే పశువై యజ్ఞమై ఆహుతి చేయబడి తిరిగి లేచి అధిపతి అయినాడు అని చెప్పాడు. అగ్ని పశువు కావటం ఏమిటి, అగ్ని పశువై యజ్ఞం కావటం ఏమిటి, యజ్ఞమై ఆహుతైన వాడు తిరిగి లేవటం ఏమిటి, తిరిగి లేచిన వాడు సర్వాధికారి కావటం ఏమిటి? దీన్ని ఎవరికి పోల్చుదాం? మనం గతంలో మొక్కిన వాళ్ళు ఎవరికి పోల్చుద్దాం ఈ మాటని? పురాణ పురుషులలో ఎవ్వరు కూడా ఈ మాటలకు తగిన వారు లేరు. అందరూ కలిసి ఈయనకు మొక్కారని చెప్తున్నాడు. ఏమిటి ఈయన స్పెషల్ అంటే, ఈయన అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పింపబడి మృతిని జయించి తిరిగి లేచి అందరికీ అధిపతి అయినాడు. అది శుక్ల యజుర్వేద సంహిత చెప్పింది. అందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా బలి అయి తిరిగి లేచినవాడు కాబట్టి మానవులైన దేవతలు అనబడిన దేవదూతలైన అందరూ కూడా ఆయనను ఆశ్రయించే ఆయన రక్తము చేతనే పాపాల్లో నుండి విడుదల పొందాలి. ఎవ్వరి పాపాలకైనా ఆయన జవాబు చెప్పకపోతే ఎవ్వడు తప్పించుకోలేడు. లేడు లేడు. ఒకడు నమ్మినా నమ్మకపోయినా, నన్ను తిట్టినా కొట్టినా చంపినా ఇది సత్యం. ఇదే సత్యం. అంతే. ఎవరు అగ్ని అంత పరిశుద్ధుడెవరు? అగ్ని అంత నిర్మలుడెవరు? ఏ పాపము లేని నీతిమంతుడెవరు? అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమై బలి చేయబడిన వాడెవరు? అలా బలి గావించబడి తిరిగి లేచిన వాడెవరు? లేచిన అధిపతి ఎవరు? దేవతలంతా కాల్మొక్కుతున్న వాడెవరు? ఈ లక్షణాలన్నీ నజరేయుడుగు యేసులో కనపడ్డాయి.
అందుకే ఆ పాట పాడాను. ఏ పాట? మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, కాళ్ళలోన చేతులలో 3 మేకులు, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. ఈ మంత్రంలో పశువు గురించి చెబుతాడు. ఆ పశువు యజ్ఞాన్ని గురించి మాట్లాడతాడు. మహాదేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఇలాగా పశువు వలె వధింపబడ్డ ఘట్టాన్ని అభివర్ణిస్తాడు. 4 సృజ్ఞత్రయో అస్య పాదాద్వి శీర్షే 7 హస్తాసో అస్య త్రిదాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాం ఆవివేశ ఇతి. ఏం కొట్రా? చప్పట్లు కాదు వాళ్ళు. బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. హల్లెలూయా. ఇంకా బోల్డ్ అన్ని నిరూపణలు ఉన్నాయి. అవన్నీ నేను దేవతలు మ్రొక్కిన దేవుడెవరు అనే టైటిల్లో డైరెక్ట్గా ఆ రెఫరెన్స్లన్నీ స్క్రీన్ మీద చూపించిన అంశం యూట్యూబ్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి, తెలియని వాళ్ళు కూడా పరిచయం చేయండి. నేను హైందవత్వాన్ని లేకపోతే మన సనాతన ధర్మాన్ని దూషించట్లేదు, ద్వేషించట్లేదు. చాలామంది తెలివి తక్కువ రకాలకి అర్థం కావట్లే. మన ఋషులు వేద సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎత్తి చూపిస్తున్నారు. ఆయన బలియాగానికి ముంగుర్తుగా జంతు బలులు అర్పించారు. ఆయన రక్తానికి గుర్తుగా జంతువుల రక్తాన్ని, సాదృశ్యంగా జంతువుల రక్తాన్ని చిందించి, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అనే సత్యాన్ని ప్రజల్లోకి అర్థం కావటానికి కొన్ని చర్యలు చేశారు. కుటుంబం పాపదోషాలన్నీ పరిహారం కావటానికి ఒక జంతువుని
సిద్ధపరిచి దాని మీద ఫ్యామిలీ మొత్తం చేతులుంచి, ఓ భగవంతుడా, ఓ దేవా, మేమంతా పాపిష్టులం, మా చర్యలన్నీ పాపభూయిష్టములు, ఈ పాపాల్లో నుంచి మేము విడుదల పొందడానికి వేరే మార్గం లేదు, పొందితే మేము శిక్ష పొందాలి, లేదా మాకు ప్రతిగా మరొక జీవిని ఆ శిక్షలోకి నడిపించాలి. మేము మనుషులో మాకు ప్రతిగా ఈ జంతువు సరిపోదని మాకు తెలుసు. అయితే మాకు బదులు బలి కావటానికి ఈ జంతువుని మేము ఎలా ఏర్పరచుకున్నామో, భవిష్యత్తులో నీవే మా కొరకు వచ్చి ఈ గొర్రెపిల్ల వలె, ఈ పశువు వలె, ఈ సాధుజీవి వలె నీవు భూమి మీదకి వచ్చి నీ పరిశుద్ధ రక్తమును మా పాపముల కొరకు ధారపోస్తావని మా పూర్వులు తెలిపినటువంటి ప్రత్యక్షతను బట్టి మేము నమ్మి ఆ విశ్వాసానికి గుర్తుగానే ఇదిగో ఈ బలియాగం చేస్తున్నామని చెప్పి చేశారాళ్ళు. ఆర్యులు అర్పించిన జంతు బలులన్నీ యేసుక్రీస్తు బలియాగానికి ముంగురుతులు, సూచనలు. దీన్ని కాదని చెప్పగలరా? కాదు అంటే మరి ఎందుకు బలు అర్పించారో చెప్పాలి. ఇది కాదు అంటే మరి ఎందుకు బలు అర్పించారో చెప్పాలి. మటన్ కోసమా, చికెన్ కోసమా? వాళ్ళేం పిచ్చోళ్ళ? కుటుంబాలని, జీవితాలని, సంసారాలను వదిలేసి అడవుల్లోకి వెళ్ళి చెట్ల కింద పుట్లు మొలిచిన దాకా దేవుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది వాళ్ళు తెలుసుకున్న విషయాలని యథార్థంగా గ్రంథస్థం మన అది శ్రవణ గ్రహణం ద్వారా ఒకరి నుంచి ఒకరికి పాస్ చేశారు. తర్వాత తాళపత్రాలు, చర్మపు కాగితాలు, ఇప్పుడు మామూలు కాగితాలు. దేవుని కృపను బట్టి ఈ మధ్యకాలంలో చతుర్వేదాలు ప్రింట్ అయి మనందరి చేతుల్లోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అందులో చెప్పారు, అన్వేషణ చేసి పరమాత్ముడు ఎవరో గుర్తుపట్టి ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేస్తే మనం నరకం తప్పించుకొని మోక్షం పోతామో ఆ రహస్యాన్ని ఛేదించి భావితరాల వారు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలని కొన్ని గుర్తులు కూడా ఏర్పరిచారు. వాళ్ళు ఇల్లు కడితే ఇంటి గుమ్మానికి రక్తపు గుర్తులు కొడతారు. ఐడియా ఉందా? హైదరాబాద్లో, తెలంగాణలో పొట్టేలు కోసి దాని బ్లడ్ తీసుకొని గుమ్మానికి ఆ పక్క ఈ పక్క కొడతారు. ఎందుకయ్యా? చక్కగా ఇల్లు కట్టుకొని మంచి కలర్ వేసుకొని రక్తపు గురుతులు వేసావంటే రక్తపు గురుతు రక్షణకు గురుతు. రక్తమున్న ఇంటికి కీడు రాదు అని చెబుతారు. అడగండి. రెండు కనుబొమ్మల మధ్యస్థానం లలాటం. ఇక్కడ ఏ కలర్ పెడతారండి? బులుగా, తెలుపా, పసుపా? రెండు కనుబొమ్మల మధ్య ఏ వర్ణం దిద్దుతారు? రక్తవర్ణమైన సింధూరం. ఎవరి రక్తానికి గుర్తో తెలుసా? యేసు రక్తానికే గుర్తది. ఎంతమంది పెట్టారో అదంతా యేసు రక్తానికి గుర్తు. ఇప్పుడు రకరకాల స్టిక్స్ వచ్చినాయి, కానీ మా చిన్నప్పుడు మా అక్కాయిళ్ళు పెట్టుకునేవాళ్ళు తిలకం సీసాలు ఉండే. ఎప్పుడన్నా ఒలికిపోతే బ్లడ్ కింద పడ్డట్టు ఉండేది. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువయ్యి అన్ని పిచ్చి కలర్లు అన్నీ పెడుతున్నారు. అసలు బొట్టు ఎందుకు పెట్టారు అప్పట్లో అంటే రక్తవర్ణాన్ని దిద్ది, ఇది సృష్టికర్త స్థానం అంటారు. ఈ సృష్టికర్త స్థానంలో రక్తవర్ణాన్ని దిద్ది రక్తముతోనే పరమాత్మను సమీపించాలి. అంటే ఎవరి రక్తం? ఎడ్ల రక్తమా, గొర్రెల రక్తం అంటే కాదు. పరమాత్మే మన కోసం బలి అయి కార్చిన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 అది యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్.
రక్తంతో మనం వెళ్ళాలి తండ్రి సన్నిధికి. అప్పుడు ఆయన రక్తమును బట్టి, అంటే మన దోష శిక్ష, మన పాపపు క్రియల శిక్ష ఆయన మోసాడు గనుక, ఆ ఫలితంగానే రక్తం ధారపోసాడు గనుక, ప్రాణం పెట్టాడు గనుక శిక్ష మనం పొందాలి. మన మీద పడకుండా ఆయన పొందినందున ఆయనను బట్టి మనకు విడుదల. ఎన్నోసార్లు క్లియర్గా చెప్పిన, నాకు సరిగా తెలియదంటే రేపు జడ్జిమెంట్లో దేవుడు ఉతికి ఆరేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక యేసు తప్ప రక్షణ లేదు. ఋషులు ఎవరిని గురించి చెప్పారు? రక్తము చిందించే పరమాత్మ. ఎవరాయన? యేసు. కాబట్టి నేనేం సనాతన ధర్మాన్ని ఏమి దూషించట్లా, ద్వేషించట్లా. కాస్త అందులో చెప్పిన ఆ రక్తము చిందించే పరమాత్మ ఎవరో కాస్త వెతికి చూడండి నాయన, నాకు బైబిల్లో కనపడుతున్నాడు ఆయన అని చెబుతున్నాను నేను. మాకు బైబిల్లో కనపడ్డా మాకు వద్దు అంటే నీ కర్మ. ఎంతకాలం బతుకుతావు భూమి మీద, ఎంతకాలం ఉట్టిగా టూరేగుతావు, ఎంత పహిల్వానైనా పోక తప్పదుగా. నా తోడు ప్రతి మోకాలు, నా ఎదుట వంగును ప్రతి నాలుక ప్రభువును స్తుతించునని వ్రాయబడి ఉంది. ఎక్కడ ఒప్పుకోకపోయినా రేపు అక్కడ ఆయన్నే చూస్తారు అందరూ. కొంప మునిగిందిరా నాయన అని బిక్క చచ్చిపోతారు. నాకు తెలుసు, గ్యారెంటీ ఇస్తా. ఏం లేదు, ఇక రోబోట్లాగా నిలుక్కుపోతారు ఆయన చూడగానే, ఏ క్యావరే అని. అప్పుడు ఆయన చూస్తాడు, ఇదేరా వాస్తవందా అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలియకపోతే తెలుసుకోండి. వీళ్ళు ఆయనతోనే ఉంటారు, ఈయన ఎవరో అంటారు. ఎవరు? శిష్యులు. ఎవరాయన? ఆయన అడిగాడు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా? యేసును నమ్ముటకు 2 విధములైన ఆధారములు మనకి. ఒకటి, ముందు చెప్పిన కొలతలు. ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఓకే, యేసు. ఒకటేనా? దేవుడు అనడానికి యోగ్యమైన క్యారెక్టర్ కనపరిచిన వాడు యేసు. ఒకటేనా? దేవుడు అని మనం విశ్వసించి, అనుసరించి, నమ్మి ఆయన మీద ఆధారపడటానికి, తాను సర్వాధికారిని రుజువు చేయడానికి ఎన్నో విషయాలు మన జీవితంలో చూపించాడు. గ్రంథంలో కూడా భక్తుల జీవితాల్లో చూపించి అవి లిఖింపజేశాడు. కాబట్టి ఇంత స్పష్టంగా దేవుని గురించి తెలుసుకొని, ఆయన ఉన్నాడని తెలుసుకొని, ఆయన ఎవరో తెలుసుకొని, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకున్న తర్వాత అనుమాన పడితే ఆయనకి ఎట్టుంటుందండి? అందరూ చెప్పండి ఒక్క మాట, బాధ కలిగిద్దా లేదా? తోమా అంటాడు, నేను ఆయన చేతుల్లో వేళ్ళుంచి ఆయన ప్రక్కలో గాయమైంది, ఆ గాయములో చెయ్యి ఉంచి అప్పుడు నమ్ముతా అన్నాడు. మరోసారి తోమా మిగిలిన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమవుతాడు యేసయ్య. ఈసారి మిగిలిన వాళ్ళని పిలవడు, తోమాని పిలుస్తాడు. తోమా ఇట్రా అంటాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఇగో వేళ్ళు, చేతులు, నీ వ్రేలు ఈ చేతిలో ఉంచి అంటాడు. ప్రభా, వద్దు ప్రభా అన్నావుగా. ఆయన చేతికి రంధ్రాలు ఉన్నాయి, శీలలు కొట్టిన రంధ్రాలు. ఆ రంధ్రాల్లో వ్రేళ్ళు ఉంచి అప్పుడు నమ్ముతున్నావుగా. ప్రక్కలో బల్లెపు పోటు గుచ్చబడింది, ఆ బల్లెపు పోటులో చెయ్యి ఉంచి అప్పుడు నమ్ముతానన్నావుగా. ఇదిగో చెయ్యి ఉంచు. గడగడ వణిగిపోతాడు తోమా. అంటే ఏంటి? నేనన్న మాటలు ప్రభు విన్నాడు అని. మనుషులకు చెవులు ఇచ్చినోడు ఎవరు? పెద్దగా చెప్పండి. మనం వినటానికి చెవులు ఇచ్చినోడు మన మాటలు వినడు, మొత్తం వింటాడు. ఏదో పలికేశాన్లే వెళ్ళిపోయినాయి అనుకున్నాడు. ఆయన మొత్తం నోట్స్ రాసి పెట్టుకొని ప్రత్యక్షమే దాయా నువ్వేదా అని పిలిచి చూపించి అప్పుడు అడుగుతాడు, ఇప్పుడు నమ్ముచున్నావా తోమా అంట. నా దేవా, నా ప్రభువా అంటాడు. తోమా, చూసి నమ్మావు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. అయినను చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు తోమా అంటాడు. దేవునికి మహిమ, హల్లెలూయా.
వీళ్ళు ఎన్నో కార్యాలు చూశారు. కనీసం చూడనోడు అనుమానించాడంటే అర్థం ఉంది, కానీ స్పష్టంగా ప్రభు కార్యాలు చూసి కూడా ఈయన మనకి హెల్ప్ చేస్తాడో లేదో, మనం ఆధారపడవచ్చో లేదో, ఏమైద్దో ఏమో అని ఆందోళన చెందటం, భయపడటం, వేదన పడటం దేవునికి చిరాకు కలిగించే విషయం. ఈ మ్యాటర్ నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? మన దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రకరకాలుగా. అప్పుల సమస్యలని, రోగాలని, ఇబ్బందులని, బాధలని, కేసులని, ఒకటి కాదు రకరకాల సమస్యల్ని మనం ఫేస్ చేస్తున్నాం. కొన్నిసార్లు అనిపించింది అయిపోయిందిరా నా పని, ఇంకా మన ఒడ్డున పడేదే లేదని అనిపిస్తుంది. అలా నువ్వు ఆందోళన చెంది, దిగులు పడి, కృంగిపోయి, కుమిలిపోయి, తిండి మానేసి, ముఖం వికారం చేసుకొని, ఏదో అంతా అయిపోయిందని ఏదో గందరగోళం అయిపోతూ ఉంటే దేవుడు వేదన పడతాడని ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు గడగడలాడుతా, ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? వాళ్ళు అడిగిందేమో నీకు చింత లేదా అని, ఈయన అడిగిందేమో మీకు నమ్మకం లేదా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు చింత లేదా అంటే ఏమయ్యా ఇన్ని చూసి నీకు ఇంకా నమ్మకం కుదరలేదా అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఈరోజు అప్పులు విపరీతం అయిపోయి నేను ఎత్తిన కూర్చున్నాయి, నువ్వు కూడా ఇంతే మొత్తుకుంటావు. ఆనాడు వాళ్ళ మీద ఆ తుఫాను వచ్చి కొడితే ఇప్పుడు నీకు అప్పుల తుఫాను కొడుతుంది. ప్రభువా నేను నశించిపోయేటట్టున్నాను, నా గతి ఏమిటి అంటే ఆయన ఏమంటాడు, ఏంది బాబు నీ బాధ అంట, నీకు చింత లేదా ప్రభువా? నా అప్పుల సంగతి ఏంది? ఎప్పటికి ఎన్నో కార్యాలు చూసా ఉన్నాయి, నీకు నమ్మకం లేదా? నేను విడిపించగలనని నమ్మకం ఉందిలే ప్రభా, మరి నోరుమి. అలాగే తండ్రి, ఏం చేయాలి ప్రభా? విశ్వాసముతో స్తుతించు. ఏమని? ఇప్పుడు మనకు అప్పులు, రోగాలు, సమస్యలు, ఇతరత్ర ఏ విధమైన వేదనైనా తుఫాన్తో పోలుద్దాం. ప్రజెంట్ తుఫాన్ దరువు వేస్తుంది కాబట్టి స్తోత్రం. దేంతో పోలుద్దాం? తుఫాన్తో పోలుద్దాం. ఇప్పుడు తుఫాన్లు ఎన్నైతే వాటిని శాసించగల సర్వాధికారి యేసు ఉన్నాడు. ఒకడు నమ్మిననేమి, నమ్మకపోయిననేమి మనం నమ్ముతాం, ఎందుకంటే ఆయన బలం మనకు తెలుసు. ప్రభువా ఇన్ని బాధల్లో ఉన్న నీకు చింత లేదా అంటే వాటి నుంచి విడిపిస్తానన్న నమ్మకం లేదా నీకంటాడు ఆయన. ఉంది ప్రభువా, ఉంది. అట్లయితే ప్రశాంతంగా ఉండు. ఏం ప్రశాంతం? అది మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తావు. అదేలే ప్రభువా, నువ్వు ఉన్నావులేనా, నువ్వు మారవు నాయన అంటాడు ఆయన. ఏం చేయమంటావు ప్రభా? స్తుతించురయ్యా అంటాడు. ఏమని? సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసముదే నామది ఎంతో, సంతసముదే నామది ఎంతో, ప్రభువా నీలో జీవించుడా, ప్రభువా నీలో జీవించుడా, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుటా. దేవునికి మహిమ కలుగునుగా. ధోనిలో ఎవరున్నారు? సముద్రమైనా, పెను తుఫాన్ అయినా, గాలి అయినా ఏయ్ అంటే ప్రభువా ఆయన ఉన్నాడు. ఎందుకు ఆయన గద్దిస్తే లోపడితే తెలుసా? అసలు వాటిని చేసింది ఆయనే. అందుకు ఏందండి అసలు ఏం స్పందించలేదు మీరు?
వాటిని నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. మరి ఆయన జీవితం వెనక ఇంకెవరి జీవితం ఉంటే వాటికి తెలుసు ఎవరు మాట వినాలో ఎవరు మాట వినకూడదు. మనమే పనికి మన మాటలన్నీ వింటుంటాం. వినాల్సిన వాటి మాట మనం వినం. చెత్త వాళ్ళ మాటలన్నీ వింటుంటాం మనం. వినాల్సిన మాట వినాల్సిన మాట యేసయ్య మాట. ఆయన నీ ధోనిలో నేను ఉన్నాను. నిన్ను ముంచేవాడెవడు? నీ జీవితపు నీ బ్రతుకు ధోనిలో నేను కూర్చున్నా. నన్ను దాటి నిన్ను ముంచగలిగేది ఏది? నువ్వు ఇంకా నమ్మిక లేకున్నావా? నువ్వు నీ అనుమానం తగలయ్యా అంటాడు. నేనైతే అంతే అంటాను, నువ్వు నీ అనుమానం తగలయ్యా. ఆయన అన్నాడులే. నేను ఆ ప్లేస్లో ఉంటే అంతే అంటాను. ఇంకా రకరకాల తిట్లు కూడా తిడతాను నేను. మర్యాదస్తుగా ఆయన తిట్టడం ఎంతమందికి ఉంది ఇప్పుడు? మీరు మీ అనుమానం తగలయ్యా అంటానికి ఏమండి? దయచేసి అనుమానాలు తీసేయండి. విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, నోట స్తుతి, ముఖంలో సంతోషం ఉండాలి. అంతే, యేసునామంలో అంతే. అప్పులోళ్ళకి సూత్రం చెబుతున్నా, మీరు వికారం ముఖం చేసుకున్నారంటే ఎగబడతారు. ఇవ్వండి 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 అని. ఎందుకంటే నీ ముఖం మారిపోయే కొద్దీ వాళ్ళకి డౌట్ పెరుగుతుంటుంది, తేడా జరిగినట్టుంది, మనిషి అంత ముఖం అంతకుముందులా లేదని. కాబట్టి దయచేసి వారు దడ పెంచుకొని మీకు దడ తెప్పించకుండా ఉన్నట్లు క్రీస్తుని బట్టి విశ్వాసంతో ధైర్యంగా ఉండండి, ఫ్రీగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అంత హ్యాపీగా ఉన్నాడంటే పర్లేదు, ఏదో మొత్తానికి అనుకుంటుంటారు, ఏదో మొత్తానికి వెనక సపోర్ట్ ఉందలే, మనమేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనుకుంటా. నువ్వు భయపడి ఫేస్ మారే కొద్దీ వాళ్ళు ఎగబట్టడం ఎక్కువైంది. అందుకే వాళ్ళు అనుకోవాలి వెనక ఏదో మొత్తానికి ఉందని. నిజమే ఉంది, మనకి వెనక పర్వతం ఉంది. ఎవరు? యేసయ్య. చేయడా? నీకోసం ఒక అద్భుతం చేయడా? చెప్పండి. వినడా నీ ప్రార్థన? మరి ఇంకేంది? ఎన్ని డౌట్లో తోమాలాగా. తోమా చెల్లెడు. విచిత్రం చెప్పన, ఇండియాకు సువార్త తీసుకొచ్చింది ఆ తోమానే. అందుకే మనకు అందరికంటే ఎక్కువ డౌట్లు అన్నమాట. దేవునికి మహిమ. ఓ పక్క కార్యాలు చూస్తూనే ఉంటాం, మళ్ళీ ఓ పక్క అనుమానం. 4వ ప్రశ్న, ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో? గాలియు సముద్రము ఈయనకు లోబడుతుంది. ఎట్టివాడేమిటి? గాలి సముద్రాన్ని శాసించినప్పుడు నువ్వు అనుకోవాలి ఈయన సృష్టికర్త. గనుకనే సృష్టి లోబడింది. పంచభూతాలు ఆయన మాట విని గడగడలాడాయంటే కర్త. ఎవరో ఏంది? మళ్ళీ కొంచెం శేషం పెట్టారు ఇంకా అనుమానానికి. మనమైతే ఆ అనుమానానికి తావివ్వద్దు. నేను మళ్ళీ వాన పడుతున్నానే, చూసారా మీ అనుమానం? నేను చెబుతానే ఉంటే మళ్ళీ అట్టే చూస్తాను. ఈ రోజుతో అయిపోయింది అనుకోండి, ఇంకంతే యేసునామాల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ రోజుతో అయిపోయింది ఇక అంతే. చిన్నప్పుడు చలిమంట వేసుకొని ఆఖరమంట కాకరకాయని ఎగిరేవాళ్ళు. ఇది ఆఖరి వాన అన్నమాట. ఆమెన్, ఆమెన్. ఆపేస్తాడు యేసయ్య. చివరిగా ఒకే ఒక్క పెద్ద మాట చెప్పి ముగిస్తా. ఆ మాట ఎంత పొడవు ఉంటుందో నన్ను అడగండి, అయిపోయినాక మీరే చూడండి. ఫైనల్గా ఒకే ఒక పెద్ద మాట ఏంటంటే, నేను అసలు ఏం చెప్పాలనుకున్నానంటే, ఆయనకున్న అధికారం ఏందో మనం గుర్తుపట్టాలి. ఆయన సర్వాధికారి. దేని మీద ఆయనకు అధికారం ఉందో నేను చెబుతా, మీరు రాసుకోండి. టపీ చెబుతా, మీరు టక్కి రాసుకోండి. మొట్టమొదటిది, పంచభూతముల మీద ఆయనకు అధికారం ఉంది. ప్రకృతి మీద. నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని వ్యతిరేకంగా మార్చగలడు, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా కూడా మార్చగలడు. ఉంది ఆయనకు అధికారం. ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది.
మొదటిది. రెండవది, మన మరణం గురించి మీకు తెలుసు కదా, చావు. ప్రకటన గ్రంథము 1:18 ఆయనకు మరణం మీద అధికారం ఉంది అనే మాట స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి ఒక్కసారి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అదుగో, తాళపు చెవి అంటే అధికారం. ఒకడు చావాలన్నా, చచ్చినోడు పరదైసుకు పోవాలన్నా, పాతాళానికి పోవాలన్నా అధికారం నాదే అని చెప్పాడు ఆయన. ప్రకృతి మీద అధికారం ఉన్నవాడు మొదటిది, పంచభూతముల మీద అధికారం ఉన్నవాడు మొదటిది. రెండవది, మరణం మీద అధికారం ఉంది. మన సంబంధులు ఎవరైనా నిద్రించారు లేక చనిపోయారు అంటే ఆయన అవకాశం ఇవ్వకుండా ఒకడు పోవటానికి లేదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే ఆయన అవకాశం ఇచ్చాడు అని అర్థం. చావైనా సరే ఆయన సెలవు లేకుండా ఒక వ్యక్తిని దర్శించడానికి లేదు. వినపడిందా? మళ్ళీ ఇంకా పెద్దగా చెప్పేదా? వినపడిందా? మళ్ళీ చెప్పేదా? చావైనా ఆయన సెలవు తీసుకొని రావాలి. ఆయన సెలవు లేకుండా ఒక వ్యక్తిని చావు దర్శించడానికి లేదు. ఎందుకంటే నాకు తెలియదు, బైబిల్లో ఉంది మరి అది. ఆ మాట తాళపు చెవి నా దగ్గర ఉందన్నాడు. ఒకడు పాతాళంలో అగ్నిలో పడాలన్నా, పరదైసు మహిమలోకి వెళ్ళాలన్నా తాళపు చెవి అయిందే. స్తోత్రం. 2, 3, మానవ జాతిని పట్టి పీడించి వేధించి ఇబ్బంది పెట్టి మానసిక శారీరక వేదనలకు గురి చేసే దయ్యాలు ఉన్నాయి చూశారు, దురాత్మలు. మన గణపడవలేండి, మనతోనే తిరుగుతుంటాయి ఎక్కువ. కనీసం ఒక్కొక్క మనిషికి ఒక 6 దయ్యాలన్నా వెంటబడి తిరుగుతూ ఉంటాయి. నమ్మకం కుదరట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? కనీసం ఒక మనిషికి ఒక 6 దయ్యాలన్నా ఫాలో అవుతుంటాయి. మనకు కనపడవి. మనం సింగిల్గా ఉన్నాం అనుకుంటాం, అవి ఫాలో అవుతుంటాయి మనల్ని మానసికంగా టార్చర్ చేసేది అయ్యే. శాపగ్రస్తమైన ఆలోచనలకు నడిపించేది అయ్యే. చావు 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 చావు, చచ్చిపో, నేను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు అర్థం చేసుకోరు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ ఇల్లు ఎలా ఉంది, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నిన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, ఈ బాధలు పడలేవు, సావు 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 అని నిన్ను చావుకు ప్రేరేపించేది కూడా దయ్యాలే. డాక్టర్లు అదొక మానసిక బలహీనత అంటారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెబుతున్నారు. అసలు వాస్తవం ఏంటంటే దురాత్మలే. మనుషుల్ని భయంకరమైన పాపాలకు ప్రేరేపించి వాళ్ళ చేత పాపము చేయించేటట్టు చేసి, పాపం చేసేటట్టు చేసి దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే పగలబడినవేది దయ్యాలే. చిత్రం ఏంటంటే యేసు వాటి మీద కూడా అధికారం పొందాడు. అది ఆ మాట మీకు గ్రంథంలో నుంచి చూపించవచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయము 31, 32, 33వ వచనం నుంచి చూడు. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మ నశింపజేయవచ్చితివా, నీవెవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధ దేవుడు అని బిగ్గరగా కేకలు వేసి, దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దెంపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకందరు విస్మయముంది, ఇది ఎట్టి మాట, ఈయన ఏ అధికారముతోను, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే
అవి వదలిపోవచ్చున్నవి. ఉందా లేదా అధికారం దయ్యాల మీద? అక్కడ మరణం మీద, పాతాళ లోకం మీద అధికారం ఇవ్వబడింది. ఇక్కడ దయ్యాల మీద అధికారం. ఫస్ట్ చదువుకున్న వచనంలో నీరు, గాలి, ప్రకృతి మీద అధికారం 3. 4వది రోగముల మీద అధికారం ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. రోగాల మీద అధికారం. ఇది శతాధిపతి గుర్తించాడు. మీకు తెలియనిదా? శతాధిపతి దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువును అడుగుతాడు కదా, దాసుని స్వస్థపరచమని. స్వస్థపరుస్తానని ఇంటికి వెళ్తుంటే అతను ఏమని కబురు పెడతాడు? ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిము, నా దాసుడు స్వస్థతను అందుతాడు. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా కింద సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, ఒకరిని ఇది చేయమంటే చేయును. నా కింద సైనికులు ఉన్నారు. నేను ఏది చెబితే అది వింటారు. ఎందుకంటే నేను వారి పై అధికారిని. నువ్వు రోగానికి ఆజ్ఞాపించు, అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీవు రోగము మీద అధికారివి అన్నాడు. మరి అధికారి అయితే నా రోగం స్వస్థపరచవచ్చుగా? తప్పకుండా స్వస్థపరచవచ్చుగా అనేటప్పుడు అసలు ఎందుకు వచ్చిందో ఆలోచించవచ్చుగా అంటాను నేను. దేవునికి స్తోత్రం. కాస్త గట్టిగా చెప్పండి. అసలు ఎందుకు వచ్చిందో ఆలోచించవచ్చుగా. ఎగస్ట్రాలు ఎక్కువై వచ్చిందా? ఓవర్ యాక్షన్ చేస్తే వచ్చిందా? జిల్లాకు పనులు చేస్తే వచ్చిందా? అసలు ఎందుకు వచ్చింది? మంచిగా ఉంటే వచ్చిందా? హేయమైన క్రియలు చేస్తే వచ్చిందా? పరీక్షగా వచ్చిందా? కాస్త ఆలోచించవచ్చుగా. ఏదన్నా దిద్దుకోవాల్సి ఉంటే కాస్త ప్రవర్తన దిద్దుకోవచ్చుగా. మారు మనసు పొందవచ్చుగా. సరి చేసుకోవచ్చుగా. సరి చేసుకొని అడగవచ్చుగా. అడిగితే ఖచ్చితంగా అది పోవచ్చుగా. అది ఆయన అధికారి. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పు. అది చూడరు. నేను మంచోడే, మరి నాకు ఎందుకు వచ్చిందో? నేను మంచిదాన్ని, నాకెందుకు? మంచోడికి మంచిదానికి ఎందుకు వచ్చింది? ఆయన పిచ్చి బట్టి అనుమతిస్తాడండి. అసలు ఈ మాటలు అంటున్నావు కాబట్టి వచ్చింది అది. దేవునికి స్తోత్రం. నేను మంచివాడినే, మంచిదాన్నే కాదు. మత్తయి సువార్త 8లో కుష్ఠరోగి అన్నట్టు అనాల. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు. ఎందుకు? నాకు ఈ జబ్బు వచ్చిందంటే ఏదో ఇది రావడానికి యోగ్యమైనటువంటి వ్యక్తిత్వం నేను కలిగి ఉండొచ్చు, పాపం నా నుండి జరిగి ఉండొచ్చు, ఏదో నీకు అభ్యంతరకరంగా నేను బ్రతికి ఉండొచ్చు. నాకు తెలుసు నా బతుకు, కాబట్టి ఇది న్యాయమే, నాకు ఈ బాధ న్యాయమే. కాకపోతే మరి నీ దయ, ఇంకా నేను అనుభవించాలి, ఇది నీకు అవసరమేరా అంటే ఉంచు. ఇంత పరివర్తన నీలో వచ్చింది, ఇంత పశ్చాత్తాపం నీలో వచ్చింది కనుక నీకు అవసరం లేదు నాయన అంటే తీసే, నీ ఇష్టం. జబ్బు ఉంచిన స్తోత్రం, తీసిన స్తోత్రం, నీ చిత్తం అన్న. ఎంత మాట, అంత పరిపూర్ణత వచ్చినప్పుడు, ఇంకా అంత పరిపక్వత వచ్చినప్పుడు ఇంకెందుకు ఉంచుతాడు? నాకు ఇష్టమే, శుద్ధుడు గమ్మని టచ్ చేశాడు అంతే, ఆన్ ది స్పాట్ బాగుపడిపోయాడు. స్వస్థత వచ్చేసింది అంతే. యేసునామం. హల్లెలూయా. యేసునామలు కాదు, యేసు స్పర్శలో వచ్చేసింది. అని దేహం మారిపోయి బెండ్ అయిపోయిన ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి, చక్కగా నార్మల్ కండిషన్ వచ్చి. అధికారం ఉంది. సర్వాధికారి అయి ఉండి కూడా నువ్వు నలపబడుతున్నావు అంటే తగిన హేతు వెంట వెతుకు, దాని నుంచి దిద్దుకొని మారు మనసు పొందు, నీ ప్రవర్తన దిద్దుకో, మార్చుకో, అప్పుడు పోయిద్ది అంతే. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను మంచివాడిని కదా నాయన, మంచిదాన్ని కదా నాయన అంటే, నువ్వు మంచివాడి మంచిదాన్ని, నీకు అంతే ఉండాలి అంట. అట్లా కాదు, తేడా పడ్డానా ఎక్కడో నీకు అభ్యంతరకరంగా నడిచి కనికరించి సరి చేయి ప్రభువా. కరుణ చూపుతాడు, కృపనిస్తాడు, బాగుపడతావు.
ఆర్గ్యూ చేయొద్దు దేవుణ్ణి, దీనంగా చేతులు చాపు. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు, ఏందో వీళ్ళు అధికారుల్లాగా ఆయనేమో దాసుల్లాగా. మా ఇంటి దగ్గరికి వచ్చిన భిక్షగాడిలాగా. మా ఇంటి దగ్గరికి అప్పుడు ఒక భిక్షగాడు వచ్చేవాడు కవర్ తీసుకొని. అడుక్కునేటప్పుడు ఎట్లా, అమ్మా కాస్త ఏదన్నా ఉంటే ధర్మం చేయి తల్లి అన్న. వచ్చి పడదు, అమ్మా ధర్మం చేయి అంటాడు. మళ్ళీ కవర్ తీసుకో. సరే మా వదిన ఎప్పుడు వచ్చిందో వాడు పప్పు వేస్తుంది, మేము వండుకునేది అదే. అన్నం వేసింది, పప్పు వేసింది. ఏం పప్పేనా అన్నాడు. అంది. ఏదమ్మ రోజు ఆదివారం పూటన్నా మాంసం వండరా? మాకెళ్ళాక ఎడుతుంటే నీకు మాంసం. నేను చూసేవాడిని, ఆ రోజు చూసా. నేను అటు పక్క కూర్చున్నా, వాడు ఏమతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ నాకు వినపడ్డాయి. నవ్వుకున్నాను నేను. ఎంత పెడద్రోరాలో అయినా నీకు చెప్ప చేతికి వచ్చినా పెడద్రం బాగాలేదని. ఒకడు అంతే, మంచాన పడ్డా మిడిమేళం తగ్గదు. ఆ చెప్ప చేతికి వచ్చినా సరే పొగర తగ్గదు. ముష్టి అడగటం కూడా ఏయ్, దేవుని దగ్గరికి వెళ్ళి అట్టు చేయకూడదు. దేవా కనికరించున్న ఆయన దీనంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. వినమ్రతతో, సాత్వికంతో వెళ్ళి యథార్థం మాట్లాడాలా. ఏమని? నాలో లెక్కించలేని దోషాలు ఉన్నాయి. దావీదు అడిగాడు, బాల్యము నుండి పాపిని, బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. నీ చెంతకురా గూడని వాడను, నీ చెంతకురా గూడని వాడను. మంటిలో దూరలేడు పురుగునయ్యా, మంటిలో దూరలేడు పురుగునయ్యా. ఏయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణ తోడనొక కరుణ తోడనొక మారు నా దశ వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. వేయింబవలు అట్లా వెళ్ళాలి దేవుని ముందుకి. ఆయన నీ రోగం మీద అధికారం ఉంది ఆయనకి. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే అడ్రస్ కూడా ఉండదు. నువ్వు మందులు ఆడినా తగ్గని రోగం ఒక్క మాట పో అన్నాడంటే పోయిద్ది అంతే. నేను చెప్పాలి, వాక్యంలో ఉందా లేదా? లేదా లేదా చూస్తారా? బైబిల్ నిండా ఆయన చరిత్ర నిండా అయ్యే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చూడండి, టైం అయిపోయింది. దేవునికి మహిమ. ఇంకేం అధికారం ఉంది? నీ పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉంది. నిన్ను గెలిపించగలడు, ఓటమికి అప్పగించగలడు. ఆయన కనికరం వస్తే నీ ఓటమిని కూడా గెలుపుగా మార్చగలుగుతాడు. నువ్వు మైనస్ 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 అని వరుసగా అడ్డగీతలు గీసుకుంటా పోతే దానికి ఒక నిలువు గీత కొట్టి ఆ మైనసే నీకు ప్లస్ 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 అనుకుంటా పోతాడు ఆయన. అధికారండి ఆయన. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, బాబోయ్ వెనక ఫరో జరుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు పోతే సముద్రం చంపేస్తుంది, వెనక్కి పోతే వాడు చంపుతాడు. సముద్రం అప్పటి వరకు వాళ్ళకి ఏమైంది? సమస్య అయింది. వినండి, అప్పటిదాకా ఇశ్రాయేలుకు సముద్రం అడ్డుంది, సమస్య అయిపోయింది. అది లేకపోతే దాటిపోదురు, అది ఉంది, వారికి సమస్య అయింది.
దేవుడు జోక్యం చేసుకొని ఏదైతే వారికి అడ్డు తగిలే సమస్యగా ఉందో దాన్నే వారి శత్రువులను లయపరచడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అవునా కాదా? దాన్నే వాడుకున్నాడు. సముద్రంలో బాట కల్పించి వాళ్ళ అవతల దరికి చేర్చి, అరే వీళ్ళు పోయారు మనం కూడా పోదామని ఐగుప్తు వాళ్ళు మొత్తం దిగారు. బాగా నడి సముద్రంలోకి రానిచ్చి మోషేకి చెప్పాడు, పాపం పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, విశ్వాసులకే త్రోవ ఇచ్చిద్ది సముద్రం, అవిశ్వాసులకి ఇవ్వదు, చెయ్యెత్తమన్నాడు. తన చేతికర్రను పట్టుకొని పైకెత్తి 2 పాయలు కలిసిపోవాలన్నాడు. అంతే. బాగా వాళ్ళేమో నడి సముద్రంలోకి వచ్చారు, వీళ్ళేమో ఒడ్డుకి ఎక్కారు. ఇశ్రాయేలీలేమో ఒడ్డుకి ఎక్కారు, వాళ్ళు వెంటబడి తరువాత నడి సముద్రంలోకి వచ్చారు. అప్పటిదాకా ఏది సమస్య అనుకున్నారో ఆ సమస్యనే వారికి దీవెనగా మార్చి శత్రుశేషం లేకుండా చేశాడు ఆయన. నేను చెప్తున్నా, నిన్ను వేధించిన శ్రమలే నీలో ఒక సుందరమైన రూపాన్ని దేవుడు రూపించడానికి అవి సాధనాలుగా వాడుకుంటాడు ఆయన. శిల, బండశిల రోజు సుత్యావులితో నన్ను కొడుతున్నారండి, నన్ను కాపాడండి అని ఏడిచింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తే అది బండశిలే. కొడితే కొట్టారులే, అనవసరంగా కొట్టట్లేదే, ఏదో నీ మేలుకేలేనంటే చక్కని శిల్పం అయింది. కాబట్టి ఆయన పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు. నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని నీ దీవెన కొరకు ఆయన వాడగలడు. వాడగలడు వాడగలడు వాడగలడు. అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఇంకా చెప్పడానికి అవకాశం లేదు, టైం లేదు, అంతే అంతే. బత్షెబాతో పాపం చేసి దరిద్రం తెచ్చుకున్నాడు. ఎవరు? దావీదు. నష్టం, చాలా ఇబ్బంది. బత్షెబాకి వెళ్ళి చూసినప్పుడల్లా ఏమనిపించింది? ఈ మహాతల్లి వల్లే నేను ఎట్లాగా అయిపోయాను. పాపం ఆమె కారణమా? ఆమె అమాయకురాలు. ఆమె తిప్పలేదు, ఆమె పడుతుంది. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మేడ మీద నిన్ను ఎవరు తిరగమన్నారు? తిరిగావు అనుకో, పైకి చూసి దేవుని మయంపరచు, పక్కకి కిందకి ఎవరు చూడమన్నారు? నిన్ను చూశావు. మరి ఆమెకి ఏం సంబంధం? బలవంతంగా ఆమెను తెప్పించి ఆమెతో పాపం చేసి గందరగోళం చేసి ఆమె భర్తని చేసి బీభత్సం చేసింది నువ్వు. మరి ఆమె కానీ బెత్షెబా కనపడ్డప్పుడల్లా ఏమనిపించేది? మహాతల్లి అనుకో. ఆమె దీనికి ఉత్తరవాదా? కానీ పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి దేవుని పాదాలు పట్టుకొని దేవుని శిక్షను స్వీకరించి ఆ బాధలు పడుతూ ఆ శిక్ష పొందుతూ కూడా ఒక్క మాట దేవుని అనకుండా, నాకు న్యాయమేనయ్యా, నేను నీచుణ్ణే, నాకు ఈ బాధ న్యాయమే, నేను నీచుణ్ణే, ఇది అనుభవించాలి, న్యాయమే దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడు అయ్యా, నేను దోషిని ప్రభా, పర్లేదయ్యా, పర్లేదు అని తన పాపమును బట్టి కుమిలిపోయి పశ్చాత్తాపడి ఏడ్చి మొత్తుకొని దిద్దుకొని రూపాంతరం చెందిన దావీదుకి ఏ బత్షెబా భయానకంగా కనపడిందో, సమస్యగా కనపడిందో, ఆ సమస్యని, ఆ భయం గొలిపే ఆ పరిస్థితిని ఉపయోగించి సొలొమోనునిచ్చాడు దేవుడు. బలమైన దాని నుండి తిండి వచ్చెను, బలమైన దాని నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. దేవునికి స్తోత్రం. తిను దానిలో నుండి తిండి వచ్చెను. నిన్ను తినేసే సమస్య. చిత్రం ఏంటంటే దేవుని కృపని మీదకి వస్తే ఆ తిను దానిలో నుండే, నిన్ను తినే దానిలో నుండే నీకు తిండి పెట్టగలడు. ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే, శాంసన్ వేసిన పొడుపు కథ అది. ఆ ఒక్క 2 లైన్లే బోల్డ్ అంత మెసేజ్ ఉంటుంది. ఈసారి చెప్తాలే, టైం అయిపోయింది. నీ పరిస్థితుల్ని
మార్చివేయగలుగుతాడు, మరుగు చేయగలుగుతాడు, ప్రతికూలతలను నీకు అనుకూలంగా మార్చగలుగుతాడు. ఆయన అధికారి. దేవునికి మహిమ. రేపు జడ్జిమెంట్లో కుర్చీలో కూర్చొని తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఆయన అధికారి, తీర్పు తీర్చువాడు. రేపు నీకు శిక్ష అయినా రక్ష అయినా ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే జడ్జి ఆయనే. నేను చెప్పలా, రోమపత్రికలో 8వ అధ్యాయంలో 34 అనుకుంటాను, చూడండి. చూస్తే ఇక ముగించుకుందాం. ఇంకా చాలా అధికారాలు ఉన్నాయి ఆయనకి, అన్నీ చెబితే తెల్లారిద్ది. చూడండి, ఒక్కడు చూడండి, ప్రార్థన చేసుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును. శిక్ష విధించువాడెవరో? క్రీస్తు యేసే. అది అంటే జడ్జి. శిక్ష అయినా రక్షణ అయినా ఆయన చేతుల్లో ఉంది. చెప్పండి, యేసు ఎవరో? సర్వాధికారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది బాగా గ్రహింపులో పెట్టుకోండి. నీ పరిస్థితుల్ని ఆయన శాసించగలడు. నీకు సమస్యగా ఉన్నదాన్ని నీకు దీవెనగా మార్చగలడు. జాగ్రత్తగానే బతుకుతారు, తెలిసినంత వరకు నిజాయితీగానే బతుకుతారు. కానీ బాధలు వేటాడుతుంటాయి, నలిగిపోతారు, కుమిలిపోతారు. దేవుణ్ణి ఏమనరు. నాబోటోడు కనపడితే మాత్రం అన్నా నేను జాగ్రత్తగానే ఉంటున్నానన్నా, ఎందుకు నాకు దేవుడు ఇట్లా పరిస్థితి అనుమతించాడన్నా అని బాధపడతా. అంటే దేవుణ్ణి తప్పుపడుతున్నావా అంటాను నేను. కాదన్నా, ఆయన అనవసరం ఎందుకు చేస్తాడన్నా, ఏదో నా మేలుకెళ్ళన్నా అంటాడు. ఏడుస్తానే. అప్పుడు నేను అంటాను, అవును నిజమే. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మరి ఎందుకన్నా దేవుడు అంత నమ్మదగిన వాడైతే నాకు ఈ బాధలు ఎందుకు? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. ప్రకృతి నియమం ఒకటి ఉంది, శ్రమ పొందకుండా ఏది ఒక ఆకృతిలోకి రాదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు.
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తవా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. రెండు సంగతులు వివరించాం మీకు. వాళ్ళు ఆ సందర్భంలో ఏర్పడిన 4 ప్రశ్నలు, అందులో ఆఖరి ప్రశ్నలో యేసుకున్న అధికారాలు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన అధికారాలు. శక్తుల మీద అధికారం పొందాడు అన్నాడు. ఇంతకు శక్తులు అంటే ఏంటి, ఆ అధికారం ఏంటి, అదొక మ్యాటరు. ఇప్పుడు వద్దులే, టెన్షన్ పడకండి. మీరు మళ్ళీ మొదలు పెడతాడేమని ఒక్కసారి పైకి లేచి నిలబడండి. పాపం కొంతమంది లేవలేకపోతున్నారు, చేతులు ఇచ్చి లేపండి. స్తోత్రం. యేసు దేవత్వం, యేసు ఎలా రక్షకుడు, ఎలా విమోచిస్తాడు, యేసును గూర్చిన హైందవ సాహిత్యం సాక్ష్యం ఏంటి? బోల్డంత మ్యాటర్ వచ్చింది మనకు, మధ్యలో సువార్త కూడా వచ్చింది. అంతేగాక యేసు ఎంత అధికారం కలిగిన వాడో కొంత సమాచారం అందింది. ఈరోజు యేసయ్య నిన్ను కూడా అడుగుతున్నాడు, ఇంకా నమ్మకం లేకుండా ఉన్నావా? ఇంకా సందేహాల్లోనే బతుకుతున్నావా? ఇంకా విశ్వాసం లేకుండా ఉన్నావా? ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారండి? ఏ విషయంలో? నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో తప్పనిసరిగా అయిన సమాధానం దొరికింది. నమ్మి సన్నుతించు ఆయన్ని, సంతోషంగా ఉండు. బాధలో ఒక పక్క కలచి వేస్తున్నా విశ్వాసం గలవాడు కలవరపడడు. కలవరపడుతున్నావు అంటే విశ్వాసం అల్పంగా ఉంది అని అర్థం. కఠిన శ్రమలో కూడా కలవరం లేకుండా ఉన్నావు అంటే సరైన విశ్వాసం కలిగి ఉన్నావు అని అర్థం. కలవరం విశ్వాసం కలిసి కాపురం చేయవు. కలవరం ఉన్న చోట విశ్వాసం లేదనే అర్థం. విశ్వాసం ఉన్న చోట కలవరానికి స్థానమే లేదు. ఏం తమ్ముడు? నీలో విశ్వాసం ఉంటే కలవరం లేదు. ఇక ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. దేవునికి మహిమ. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ
కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, అందరం కలిసి నీ కృప నిత్య జీవము, నీ కృప మనసారా కృపతో మన దేశాన్ని, కృపతో మన రాష్ట్రాన్ని దర్శిస్తున్న దేవునికి నిత్య జీవము స్తోత్రము. వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, ఆరాధన వివరింప రాష్ట్రమును స్వస్థపరుస్తున్న దేవునికి. నీ కృప నిత్యమున దేశ పాపములో, రాష్ట్ర పాపములో, మన ప్రజల దోషములు ఒప్పుకుందాం. దేవా క్షమించు. క్షమించి స్వస్థపరుస్తున్న ప్రభుకి, ఈ భయంకర పెను తుఫానును ఆపుతున్న దేవునికి హల్లెలూయా. స్తోత్రం. మన రాష్ట్రం మీద తుఫాన్లు, మన బ్రతుకుల్లో సమస్యల తుఫాన్లు, ఆర్థిక ఇబ్బందుల తుఫాన్లు, రోగాల తుఫాన్లు, కేసుల తుఫాన్లు, కలతల తుఫాన్లు, కన్నీళ్ల తుఫాన్లు, ఎవరెవరికి ఏ విధమైన తుఫాన్లు శాసిస్తున్న యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను మారుస్తున్న ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సమాధానాన్ని పంపుతున్న రాజుకి, రాజాది రాజుకి, ప్రభువుల ప్రభుకి, సర్వలోక చక్రవర్తికి, సార్వభౌమునికి హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నమ్ముదాం, నమ్ముదాం. మన విశ్వాసాన్ని సిగ్గుపరచడాయన. ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న తుఫాన్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తుఫాన్లు, మన జీవితాల్లో ఉన్న పెను తుఫాన్లు, మన బ్రతుకులో ఎదురవుతున్న కలతలు, కన్నీళ్ళు, వ్యాధి బాధలు, ఆర్థిక ఇబ్బందులు,
రుణ సమస్యలు, ఇతరత్ర ప్రయత్నాల్లో విఫలతలు, అన్నింటికి సమాధానం చెప్పగలిగిన వాడు, శాసించగలిగిన వాడు, సర్వాధికారి అని నిన్ను గూర్చి మేము ఇప్పుడు ధ్యానించుకున్నాం దేవా. మాకు అన్ని తుఫానుల్లోంచి విడుదలనివ్వగలవాడమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పెను తుఫాన్లను మాకు సంగీతములుగా మార్చగా వాటిని సమసిపోజేస్తావు నీ నామస్మరణలో. మమ్మల్ని సంతసముందేటట్టు చేస్తావు. హల్లెలూయా. మమ్మల్ని సంతసముందేటట్లు చేస్తావు. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా బిడ్డలందరినీ నీవు నాకు అనుగ్రహించిన ఆత్మను ఇదిగో నా ఎదుట ఉన్నా. నా కళ్ళ ముందున్నవారు, ఎక్కడెక్కడో ఉండి లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, బిడ్డలందరినీ నీ చల్లని చేతులకు అప్పగిస్తున్నా. నా నాయన, తెలిసి తెలియని వారు, తెలివి తక్కువ వారు, మేమే కాదు మా దేశ ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, మా అందరి పాపములు నీ ముందు ఒప్పుకుంటున్నాం. క్షమించు నాయన, క్షమించు ప్రభు, పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించి, మా దేశస్తులను, రాష్ట్రస్తులను మన్నించి ఈ భయంకరమైన విలయం నుంచి కాపాడమని వేడుకుంటున్నాం. ఇక ప్రకృతిని మార్చు ప్రభు, ప్రతికూల పరిస్థితులు మార్చు తండ్రి. యేసునామంలో, యేసునామంలో ఈ పెను తుఫాన్లు బంధించబడును గాక. ఆమేన్. మేము నమ్మి క్షమాపణ కోరి మరి నీ పాదాలు బట్టి అర్థిస్తున్నాం. నువ్వు ఈ తుఫాన్లు ఆపిందాకా నీ పాదాలు వదలం తండ్రి. మళ్ళా మేము ప్రార్థన చేస్తానే ఉంటాం. నీ పిల్లల్లో ఉన్నాయి నా కరుణించు. మా మనవులు గైకొను. అలాగే జీవితాల్లో ఉన్న పెను తుఫాన్లు మా బిడ్డలకు మాకు నీవే తొలగించి సమాధానకర పరిస్థితులను రప్పించు. నీ సన్నిధిలో ఉన్న చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, వృద్ధులు బిడ్డలందరినీ నీ దయగల చేతికి అప్పగిస్తాను. ఎన్ని కలతల్లో ఉన్నారో, ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత వేదనలో ఉన్నారో, ఎంత ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, గుండెలను పిండి ఎలాంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయో, నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామంలో ఆ పరిస్థితులన్నిటిలో నుండి విడుదల యేసు నామములో కలుగును గాక. ఆమేన్. స్వస్థత కలుగును గాక. ఆమేన్. బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగును గాక. ఆమేన్. సర్వ సమృద్ధి మా ఇంట నివసించును గాక. ఆమేన్. రోగము, పిరిగితనము, భయాందోళన యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. నీ కొరకు మేమంతా నీ పనిలో, పరిచర్యలో వాడబడుదుము గాక. ఆమేన్. యేసు నామములో ఈ మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్ముచు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకొచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అనంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువా, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె గాయపడిన నీ హస్తంతో ముట్టు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది, కలిగి ఉన్నది. విశ్వాసంతో అది రాసుకొని ప్రార్థన చేసుకున్నట ద్వారా స్వస్థత చేకూర్చు. దయ్యపు శక్తుల పీడ నుంచి విడిపించు. మంత్రాల ప్రయోగాల నుంచి విడిపించు. ఏది ఎంత మాత్రం మా బిడ్డలకు హాని చేయకుండా, మాకు హాని చేయకుండా నీ కాపుదల ప్రసాదించు. పంటను పాడు చేయడానికి ఏర్పడిన ఈ తుఫాను యేసు నామములో బంధింపబడాలి. ఆమేన్. నాయనా, ఇక వర్షం బ్రేక్ అయిపోయి ఎండ రావాలి. నాయన, ఎండ రావాలి. నాయన, వాతావరణం మారిపోవాలి. నాయన, వాతావరణం మారిపోవాలి. రైతుల పంటలు ఇప్పటికే చాలా ఖరాబ్ అయిపోయినాయి. కొద్ది గొప్ప ఏమైనా మిగిలినాయి, వాటిని కాపాడు. దయతో మా ప్రార్థన అంగీకరించి సహాయం వచ్చి ఈ ఘోర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సైతం రైతులకు పంట చేతికి వచ్చేంత అద్భుతం చేయి.
యేసు నామములో ఇది జరుగును గాక. ఆమేన్. కరుణించి మా బిడ్డల యొక్క ప్రతి సమస్య తొలగిపోయి సమాధానం కలగాలి. సియోనులో నుండి నీ ఆశీర్వాదం మాకందరికీ రావాలి. ఆమేన్. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అపవాది కార్యాలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. తండ్రి దేవుని కార్యాలకు ఎల్లప్పుడు జయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ముగింపులో ఒక చిన్న మనవి. ఇంకా రక్షింపబడకుండా, ప్రభు యొక్క అధికారానికి లోబడకుండా, ఆయన చేతికి మీ జీవితాలు అప్పగించకుండా, పాపములు కడగబడకుండా ఇంకా ఎవరైనా ఉంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది ప్రభు అధికారానికి జీవితాన్ని అప్పగించగోరిన వారు ఎవరైనా ఉంటే బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది. అలాగూ ముందుకు వచ్చేసి ఇక్కడ నిలబడండి. పురుషులైతే స్త్రీలు ఇక్కడ ఉండండి. రక్షణ బాప్తిస్మం పొందగోరిన వారు ఎవరైనా ఉంటే త్వరగా వచ్చేసి ముందు నిలబడండి. నేను బాప్తిసం ఇచ్చి వెళ్తాను. త్వరగా రక్షణ కొరకు ఎవరైనా వచ్చి ఉంటే ముందుకు వచ్చేసేయాలి. మన ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెబుతామా? గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. రెండు రక్షణ ఎవరైనా పొందగోరినట్లయితే, మీ జీవితాలను యేసయ్య చేతికి అప్పగించగోరిన వారు ఎవరైనా ఉంటే పరిగెత్తి రండి. ఇదే సమయం. రక్షణ కొరకు వచ్చిన వారు త్వరగా ముందుకు వచ్చేసేయాలి. పురుషులైతే ఈ ప్రక్కన, స్త్రీలైతే ఆ ప్రక్కన. పిలవాలి. అందుకే నా బాధ్యతగా పిలుస్తున్నా. పిలవకపోతే విషయం చెప్పకపోతే మళ్ళీ నన్ను లెక్క అడుగుతాడు పెద్ద ఆయన. అందుకే ప్రతి వారం కూడా ఒక పిలుపునిస్తున్నా. చిత్రం ఏంటంటే ప్రతి వారం బాప్తిస్మాలు జరుగుతూనే ఉన్నాయి దేవుని కృపతో. త్వరగా రండి. ఎక్కడెక్కడ ఉన్నారో పరిగెత్తండి. ఇదే టైం. దాటితే మళ్ళా రేపు నీదో కాదో తెలియదు. పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడి దేవుని రాకడకు సిద్ధం కావాలి. ఇప్పటికే రక్షణ పొందినటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. రక్షణ పోగొట్టుకోకుండా, ప్రభువును వదిలిపెట్టకుండా ఆయన్ని హత్తుకొని ఉండండి. రక్షణ పొంది కొంతమంది నిర్లక్ష్యంగా బ్రతుకుతారు. సాతానుకు చోటు ఇవ్వకండి. ప్రవర్తనను దిద్దుకొని జాగ్రత్తగా బ్రతకడానికి పోరాడండి. ఇంకా ఎవరైనా ఉంటే త్వరపడి రావాలి. టైం తక్కువగా ఉంది. దేవుడు మంచి టైం ఇచ్చాడు. యూజ్ చేద్దాం పరిచర్యలో, రక్షణ కొరకు. రైట్. అనేక మంది మంచి తీర్మానం చేసుకున్నారు. ఇంతమంది లైన్లో ఉన్నారని నాకు తెలియదు. రైట్. సిద్ధపడిన వాళ్ళందరూ చక్కగా బాప్తిస్మపు స్థలానికి పదండి. నీళ్ళు ఉన్నాయా? చలో అటే తీసుకెళ్ళి త్వరగా వెళ్ళాలి. సమయాన్ని పోగొట్టుకుంటే నువ్వు కావాలన్నప్పుడు దొరకదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నారు పెద్దాడు. జాగ్రత్త పడు. నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించు త్వరపడి. మీ అందరి కోసం ప్రార్థన చేశాను. ధైర్యంగా ఉండండి.
ఇంకా ఎవరైనా సమస్యలతో ఉంటే దైవజనులు ప్రార్థన చేస్తారు. శామ్యుల్ అని ఉన్నాడు, అజయ్ పాష గారు ఉన్నాడు, ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. తప్పకుండా చేయించుకోండి. దైవజనుల చేతులు ఉంచుట మేలు అనుకుంటే, నీ ఫీలింగ్ అలా ఉంటే దైవజనుల మీద చేతులు ఉంచుతారు. నేను బాప్తిస్మాలు ఇవ్వాలి కదా, అందుకని నేను వెళ్తాను అన్నమాట. రైట్. ప్రియులారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి చేతులుంచి. ఇంకా ఎవరైనా బాప్తిస్మానికి మిస్ అయిన వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చేయండి. ఇక్కడ కలవకపోతే ఆ హౌస్ దగ్గరకు వచ్చేసి, ఆ నీళ్ళ దగ్గరకు వచ్చేసేయండి. రైట్. సేవకులు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన సహాయం పొందవచ్చు. అందరికి వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక మారు కలుసుకుందాం. దైవాశీస్సులు. సెలవు. అందరికీ వందనాలు. చూస్తున్నాను, మీ అందరిని చూస్తున్నాను. ఈ లైవ్ ఉందా? రైట్. జూమ్ యాప్ ద్వారా. రైట్. మీ అందరికి కనిపిస్తూ ఉన్నారు. వందనాలు, అందరికీ వందనాలు. దేవుని మాటలు విన్నారు. ధైర్యంగా ఉండండి. మా వైపు బాగా తుఫాను పడుతూ ఉంది. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు ప్రార్థన విన్నాడు, ఆలకించాడు, జవాబు ఇస్తాడని నమ్ముతున్నాను. అయినా సరే వదిలిపెట్టకూడదు. జవాబు వచ్చిందాకా మనం పోరాడుదాం ప్రార్థనలో. లేకపోతే చాలామంది ప్రజలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే పంట నష్టం చాలా జరిగింది. సో ఇంకా ఎక్కువ కాకుండా మనం ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. నా కోసం కూడా ప్రార్థన చేయండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. లైవ్లో ఉన్న వారందరికీ ప్రత్యేక వందనాలు. పాపం ఎక్కడెక్కడో ఉండి ఈ పనిపాట్లన్నీ పక్కన పెట్టేసుకొని మరి లైవ్లో అందుబాటులోకి వచ్చి ఇంత సమయం కాచుకొని ఉన్నారు. మీ అందరిని బట్టి నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలకు కూడా నజరేయుడైన యేసు నామములో దేవుడు పరిష్కారం ఇచ్చును గాక. మీ శరీరాల్లో ఉన్న బలహీనతలు కూడా ప్రభు స్వస్థపరచును గాక. మీ కుటుంబాల్లో మీరు పొందుతున్న ఇబ్బందుల విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకొని మీకు విడుదల ప్రసాదించును గాక. ఇక్కడున్న బిడ్డలు, వారి బిడ్డలు, లైవ్లో ఉన్న వారి బిడ్డలు, వారి కుటుంబం ఆశీర్వదించబడును గాక. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య, వ్యాధి, బాధ, బలహీనత, శోధన ఇక్కడున్న బిడ్డలకు అందరికీ కూడా స్వస్థత కలుగును గాక. యేసు నామములో ఈ మనవులన్నిటికీ ప్రభు జవాబు ఇచ్చాడని నమ్ముతూ ప్రభు గట్టిగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దైవాశీస్సులు. అందరికీ వందనాలు. సెలవు.